ఓం శాంతి. బీసీడీ నంబర్ 2275, బెహ్రంపూర్, పశ్చిమ బెంగాల్. అవ్యక్తవాణి తారీఖు 5/12/2016. मन बुद्धि रूपी आत्मा को ये प्रैक्टिस बताई कि तुम बिंदु बनो. మన బుద్ధి రూపీ ఆత్మకి ఈ ప్రాక్టీస్ని చెప్పారు, మీరు బిందువుగా అవ్వండి. बिंदु बनने में मेहनत है బిందువుగా అవ్వడంలోని కష్టం ఉందా, या बिंदु का विस्तार होने में मेहनत है? లేక బిందువు యొక్క విస్తారంలోకి వెళ్ళడంలోని కష్టం ఉందా? బిందువుగా అవ్వడంలోని కష్టం ఉంది అని స్టూడెంట్స్ అన్నారు. जो बिंदु बनने में मेहनत है, ऊपर चढ़ना होता है. బిందువుగా అవ్వడంలో కష్టం ఏదైతే ఉంటుందో, పైకి ఎక్కవలసి ఉంటుందో, और जो ऊपर वाला फल है, మరియు పైన ఉండేటటువంటి ఏదైతే ఫలం ఉంటుందో, जो वृक्ष से अपने को सबसे पहले डिटैच करता है, बीज. బీజం వృక్షం నుండి మొట్టమొదట దానికి అదిగా డిటాచ్ చేసుకుంటుందో, वो बीज जब वृक्ष से डिटैच हो गया, ఆ బీజం ఎప్పుడైతే వృక్షం నుండి డిటాచ్ అయిపోతుందో, फिर धरणी में घुसा మళ్ళీ ధరణిలోకి దూరింది. तो नीचे गिर गया ना. అప్పుడు కింద పడిపోయింది కదా. अब वही बीज ఇప్పుడు అదే బీజం जो नीचे पड़ा हुआ है, ఏదైతే కింద పడి ఉంటుందో, वो अपने को खाक में मिला दे. అది దానికి అదిగా బూడిదలో కలిపేసుకున్నట్లయితే, मिट्टी में मिला दे. మట్టిలో కలిపేసుకున్నట్లయితే मिलाता है कि नहीं? కలుపుకుంటుందా లేక కలుపుకోదా? तब वो सरसब्ज पौधा बन के तैयार होता है, అప్పుడు అది పచ్చ పచ్చని మొక్కగా అయ్యి తయారవుతుంది, विस्तार को जाता है. విస్తారంలోకి వెళ్తుంది. तो यहाँ भी बाबा यही युक्ति बताते हैं. అయితే బాబా ఇక్కడ కూడా ఇదే యుక్తిని చెబుతారు. क्या ఏంటి, क्या करना है? ఏం చెయ్యాలి? బిందువుగా అవ్వాలి అని స్టూడెంట్ అన్నారు. नहीं, बिंदी आत्मा को करना क्या है? బాబా కాదు, బిందు ఆత్మకి ఏం చెయ్యాల్సి ఉంటుంది? यही करना है ఇదే చెయ్యాలి. कि दाना खाक में मिलकर गुले गुलजार होता है. విత్తనం దానికి అదిగా మట్టిలో కప్పుకొని పచ్చ పచ్చని పువ్వులతో నిండిన పచ్చని తోటగా తయారవుతుంది. जो दाना बीज है, ఏదైతే విత్తనం బీజం ఉంటుందో, वो अपने को खाक बना दे. అది దానికి అదిగా బూడిదగా చేసేసుకోవాలి. बाबा ने भी चैलेंज दिया బాబా కూడా ఛాలెంజ్నిచ్చారు अव्यक्तवाणी में. అవ్యక్తవాణిలోని. अब देखेंगे ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు చూద్దాం कि राख कौन बनते हैं. ఏమనంటే బూడిదగా ఎవరవుతారు? क्या? ఏంటి? खाक, बूढ़ी राख, బూడిద. एक ही बात है ना. ఒకటే విషయం అయ్యింది కదా. खाक कौन बनते हैं, राख कौन बनते हैं, బూడిదగా ఎవరవుతారు और कितने बनते हैं, మరియు ఎంతమంది తయారవుతారు? नंबरवार. నెంబర్ వారుగా ये चैलेंज दिया. ఈ ఛాలెంజ్నిచ్చారు. ये बाबा को ये रिजल्ट देखना है ఆ బాబాకి ఈ రిజల్ట్ని చూడాలి. और उसका टाइम भी बता दिया. మరియు దాని యొక్క టైంని కూడా చెప్పేశారు. क्या टाइम बताया ఏం టైంని చెప్పారు? है? तमो प्रधान से सतो प्रधान बनने में आत्मा को कम से कम తక్కువలో తక్కువ ఆత్మకి తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవ్వడంలోని 40 वर्ष लगते हैं. 40 సంవత్సరాలు పడతాయి. तो मनुष्य सृष्टि रूपी बीज जो पहला मनुष्य सृष्टि का बीज है, అయితే మనుష్య సృష్టి యొక్క బీజం, మొదటి మనుష్య సృష్టి యొక్క బీజం ఏదైతే ఉంటుందో, उसको कम से कम कितना टाइम लगेगा? దానికి అతనికి తక్కువలో తక్కువ ఎంత టైం పడుతుంది? है
40 वर्ष लगता है। 40 సంవత్సరాలు పడతాయి. 76 से लेकर है 40 साल का पूरे होते हैं। 1976 నుండి తీసుకొని 40 సంవత్సరాలు ఎప్పుడు పూర్తిగా అవుతాయి? 2017-18 में 2016-18లోని 2017-18లోని तब वो बीज जो है అప్పుడు ఆ బీజం ఏదైతే ఉంటుందో वो नई दुनिया का वृक्ष बन करके बढ़ना शुरू होता है। అది కొత్త ప్రపంచం యొక్క బీజంగా అయ్యి పెరగడం ప్రారంభమవుతుంది. नई दुनिया का फाउंडेशन కొత్త ప్రపంచం యొక్క ఫౌండేషన్ दिखाई पड़ता है। కనిపిస్తుంది. तो करना क्या है అయితే ఏం చేయాల్సి ఉంటుంది? कि आत्मा ఏమనంటే ఆత్మ बीज रूप बने, బీజ రూపంగా అవ్వాలి. बिंदु की स्टेज में टिके బిందువు యొక్క స్టేజ్లో స్థిరం అవ్వాలి. और మళ్ళీ फिर वो अपने को తరువాత దానికి అదిగా खाक में मिला दे। खाक బూడిదలోని కలిపేసుకోవాలి. में मिलाने का मतलब क्या हुआ? బూడిదలోని కలిపేసుకునేటటువంటి అర్థం ఏమయ్యింది? जो भी तन है, ఏదైతే శరీరం ఉంటుందో, तन की ताकत है, శరీరం యొక్క శక్తి ఉంటుందో, क्या ఏంటి? ऐसे नहीं, అలా ఏమీ కాదు. हम पूरे अर्पण हो गए ఏమనంటే మేము పూర్తిగా అర్పణ అయిపోయాం. और डर रहे हैं। మరియు భయపడుతున్నారు. अरे इतना मेहनत करेंगे, पुरुषार्थ करेंगे तो हमारा जो शरीर ही ఇంత కష్టం చేసినట్లయితే, పురుషార్థం చేసినట్లయితే మా శరీరమే बर्बाद हो जाएगा। పాడైపోతుంది. या कन्याएं सोचें, లేక కన్యలు ఒకవేళ ఆలోచించినట్లయితే, सरेंडर हुई, సరెండర్ అయినటువంటి వారు, अरे बाबा ने तो ऐसी बात बोल दी, అరే బాబా అయితే అటువంటి విషయం చెప్పారు, तन भी सारा का सारा अर्पण करना पड़े। శరీరం కూడా మొత్తం అంతటికి అంతా అర్పితం చేయాల్సి ఉంటుంది. शरीर भी శరీరం కూడా पूरा अर्पण करना पड़े। పూర్తిగా అర్పితం చేయాల్సి ఉంటుంది. पूरा अर्पण करना पड़े పూర్తిగా అర్పితం చేయాల్సి ఉంటుంది. माने कोई भी अंग ऐसा न रह जाए जो अर्पण किए बगैर, అనగా ఏ అవయవము అటువంటిది మిగిలి ఉండిపోకూడదు, అర్పితం చేయకుండా रह जाए। మిగిలి ఉండిపోకూడదు. ऐसे नहीं कान अर्पण कर दिया, हम बाबा की बातें सुनेंगे और दुनिया में किसी की बातें नहीं सुनेंगे। అలా ఏమీ కాదు. చెవిని అర్పితం చేసేసాము, మేము బాబా మాటల్నే వింటాము, ఇంకా ప్రపంచంలో ఎవ్వరి మాటల్ని వినము, उससे काम चल जाएगा। దానితో పనంతా అయిపోతుంది. संपूर्ण समर्पण हो जाएंगे? సంపూర్ణ సమర్పితం అయిపోతుందా? नहीं। లేదు. कान अर्पण करेंगे, नाक अर्पण नहीं करेंगे। చెవిని అర్పితం చేస్తాము, ముక్కుని అర్పితం చెయ్యము. नाक कान आँख है सब अर्पण करेंगे, मुंह अर्पण नहीं करेंगे, खिचड़ी नहीं खाएंगे। చెవుల్ని, ముక్కుని, కళ్ళుని అర్పితం చేస్తాము, నోరుని అర్పితం చెయ్యము, మేము కిచడీని తినము. तो संपूर्ण अर्पण हुए? అప్పుడు సంపూర్ణ అర్పితం అయ్యామా? है? माने जितने भी अंग हैं, అనగా ఎన్నైతే అవయవాలు ఉంటాయో, जो भी इंद्रियां हैं, सब अर्पण करनी पड़े। ఎన్నైతే ఇంద్రియాలు ఉంటాయో అన్నీ అర్పితం చేయాల్సి ఉంటుంది. तब कहेंगे तन पूरा अर्पण किया। అప్పుడు అంటారు శరీరం అంతా అర్పితం చేశారు అని. उसमें भी దానిలోని కూడా एक और पख लगा दी। మరొక షరతును కూడా పెట్టేశారు. क्या? ఏంటి? नहीं याद आया? గుర్తు రాలేదా? है
शरीर बल कैसा भी हो जाए, శరీరం బలి ఎలా ఉన్నా ఎలా అయిపోయినా आत्मा पावरफुल होनी चाहिए। ఆత్మ పవర్ఫుల్ గా ఉండాలి. क्या? ఏంటి? ఆత్మ పవర్ఫుల్ గా ఉండాలి అని స్టూడెంట్ అన్నారు. शरीर बुढ़ा हो जाए, శరీరం వృద్ధంగా అయిపోయినా ముసలిదిగా అయిపోయినా मुंजुम पुंजुम हो जाए। బలహీనంగా అయిపోయినా बुड्ढों का शरीर जयीफ हो जाता है ना, ముసలివారి इंद्रियां काम करती हैं? नहीं काम करती। ముసలివారి యొక్క శరీరం వేలాడి పడిపోతుంది కదా, ఇంద్రియాలు పని చేస్తాయా? చెయ్యవు. అయినా కూడా हिम्मते बच्चे मददे बाप। పిల్లలు ధైర్యం చేసినట్లయితే తండ్రి సహయోగాన్ని ఇస్తారు. हिम्मत नाक आँख कान जो इंद्रियां करेंगी, आत्मा करेगी। ధైర్యం చెవులు, ముక్కు, కళ్ళు, నోరు 9 ఇంద్రియాలు చేస్తాయా లేక ఆత్మ చేస్తుందా? ఆత్మ కడవాయింది. ఆత్మ చేయిస్తుంది అని స్టూడెంట్ అన్నారు. करने वाली कौन है? చేసేదేంటి? आत्मा। ఆత్మ. तो हिम्मते बच्चे मददे बाप। అయితే పిల్లలు ధైర్యం చేసినట్లయితే అప్పుడు తండ్రి సహయోగాన్ని ఇస్తారు. आत्मा बनने वाले बच्चे ఆత్మగా అయ్యేటటువంటి పిల్లలు हिम्मत करेंगे ధైర్యం చేస్తారు. और बाप उनको उसी शरीर से, लुंजुम पुंजुम शरीर से మరియు తండ్రి అదే శరీరంతో, బలహీనమైన శరీరంతోని मेहनत करवाएगा। కష్టంని చేయిస్తారు. तो तन अर्पण हो गया। అయితే శరీరం అర్పితం అయిపోయింది. हुआ कि नहीं? అయ్యిందా లేక అవ్వలేదా? है, तन अर्पण हुआ। శరీరం అర్పితం అయ్యింది. ऐसे ही धन। అలాగే ధనం. क्या? ఏంటి? अब ऐसे नहीं ఇప్పుడు అలాగేమీ కాదు. कि ఏమనంటే हमारे पास 50,000 हमने कमाया जिंदगी में, జీవితంలో మనం మన దగ్గర 50,000ని సంపాదించాము. 10,000 हम अपनी सेवा के लिए रख लें, 10,000ని మా సేవ కోసం పెట్టేసుకుంటాం. तन की परवरिश के लिए శరీరం యొక్క పోషణ కోసం 40,000 यज्ञ में अर्पण कर दिया, 40,000ని యజ్ఞంలో అర్పితం చేసేసాము. तो संपूर्ण समर्पण कहेंगे? అప్పుడు సంపూర్ణ సమర్పితం అని అనబడుతుందా? है? లేదు అని స్టూడెంట్ అన్నారు. 10,000 जो रख लिया 10,000ని ఏదైతే పెట్టేసుకున్నామో वो अपनी अकल से रख लिया అది మన తెలివితేటలతో పెట్టేసుకున్నామా कि बाबा के अनुसार अर्पण किया, संपूर्ण समर्पण? లేక బాబా అనుసారంగా అర్పణ చేసుకున్నామా? సంపూర్ణ సమర్పణని చేసామా? है? अपनी अकल से रखिए। अपनी మన తెలివితేటలతో పెట్టేసుకున్నామని స్టూడెంట్ అన్నారు. अकल से रख लिया कि ये మన 10 जो తెలివితేటలతోని పెట్టేసుకున్నాము. ఈ 10,000 ఏవైతే ఉన్నాయో 1000 है वो हमारे शरीर की परवरिश में काम आएगा। ఇవి మన శరీరం యొక్క పోషణలోని పనికొస్తాయి. अरे बाबा ने तो कहा है అరే బాబా అయితే అన్నారు दुनिया भूख मरेगी, ప్రపంచం ఆకలితో మరణిస్తుంది, लेकिन मेरे सर्विसेबल बच्चे भूख కానీ నా नहीं సర్వీసేబుల్ పిల్లలు ఆకలితోని मर सकते। మరణించలేరు. अकाल पड़े, दुकाल पड़े, कुछ भी हो जाए, కరువు వచ్చినా కాటకం వచ్చినా ఏమొచ్చినా मेरे बच्चों को भरपूर నా పిల్లలకి నిండుగా भरपेट खाना जरूर मिलेगा। పొట్ట నిండుగా భోజనం తప్పకుండా లభిస్తుంది. कौन से मेरे बच्चे? ఏ నా పిల్లలు? हैं? ఆత్మిక స్టేజ్ లో ఉండేటటువంటి వారు అని స్టూడెంట్ అన్నారు. कैसे पता चले ये आत्मिक स्टेज वाला है या नहीं? ఎలా తెలుస్తుంది వీరు ఆత్మిక స్టేజ్ లో ఉండేటటువంటి వారు లేనటువంటి వారు అని? आत्मिक स्टेज वाले की पहचान क्या दिखाई पड़ेगी? ఆత్మిక స్టేజ్ వారి యొక్క గుర్తింపు ఎలా తెలుస్తుంది? हैं? हाँ, బాబా యొక్క పనిలోనే ఉంటారు అని స్టూడెంట్ అన్నారు. బాబా जो बाप का धंधा
ఏదైతే తండ్రి యొక్క వ్యాపారం ఉంటుందో सो बच्चे का धंधा, बाप का धंधा क्या है? అదే పిల్లల యొక్క వ్యాపారం. తండ్రి యొక్క వ్యాపారం ఏమయ్యింది? జ్ఞానం ఇవ్వడము అని స్టూడెంట్ అన్నారు. बच्चे, आई एम योर ओबीडिएंट सर्वेंट. పిల్లలు, ఐఎమ్ యువర్ ఒబీడియంట్ సర్వెంట్. क्या धंधा है? ఏం వ్యాపారం అయ్యింది? हैं? इसलिए धंधा ईश्वर ఈశ్వరీయ వ్యాపారం అని స్టూడెంట్ అన్నారు. धंधा है. ఈశ్వరీయ వ్యాపారం అయ్యింది. ऐसा ओबीडिएंट सर्वेंट है ఎటువంటి ఒబీడియంట్ సర్వెంట్ అయ్యారంటే कि जो सर्विसेबल बच्चे हैं उनको याद करता है, సర్వీసేబుల్ పిల్లలు ఎవరైతే ఉంటారో వారిని స్మృతి చేస్తారో तो उनकी खास बात क्या देखी? అయితే వారి యొక్క ముఖ్యమైన విశేషతని ఏం చూసారు? उन बच्चों में क्या खास बात देखी? ఆ పిల్లల్లో ముఖ్యమైన విశేషతని ఏం చూసారు? हैं? मन धन सब कुछ अर्पित తనువు, మనసు, ధనం అంతా అర్పితం చేసిన వారై ఉంటారు అని స్టూడెంట్ అన్నారు. वो ईश्वरीय सेवा में ही लगे रहेंगे. వారు ఈశ్వరీయ సేవలోనే ఇమిడి ఉంటారు. उनके दो ही धंधे, याद और వారి యొక్క రెండే వ్యాపారాలు, స్మృతి మరియు సేవ. సేవ. आत्मिक स्थिति में रहेंगे ఆత్మిక స్మృతిలోని ఉంటారు. तो सेवा होगी. ఉన్నట్లయితే అప్పుడు సేవ అవుతుంది. आत्मिक स्थिति के बजाय देवान में आए और देवान में आकर के ఆత్మిక స్థితి కాకుండా దేహ భ్రాంతిలోకి వచ్చినట్లయితే దేహ భ్రాంతిలోకి వచ్చి ब्रह्मा कुमारी को ज्ञान सुनाने गए. బ్రహ్మకుమారికి జ్ఞానం వినిపించడానికి వెళ్ళారు. तू तड़ाक करके बातें करना शुरू कर दिया. అక్కడికి వెళ్ళి ఏదో నువ్వు నువ్వు అని మాట్లాడేసినట్లయితే उसकी बेइज्जती करना शुरू कर दिया. వారిని అగౌరవపరచడం ప్రారంభించేసినట్లయితే तो आत्मा बन के ज्ञान सुनाया అప్పుడు ఆత్మగా అయ్యే జ్ఞానం వినిపించారా? या देह अभिमानी सांडा बन के ज्ञान सुनाया? లేక దేహాభిమాని అంబోతుగా అయ్యి జ్ఞానాన్ని వినిపించారా? అంబోతుగా అయ్యి వినిపించారు అని స్టూడెంట్ అన్నారు. ऐसे बच्चों के लिए नहीं बोला. అటువంటి పిల్లల కోసం అనలేదు. कैसे सर्विसेबल? ఎటువంటి సర్వీసేబుల్? आत्मा अभिमानी सर्विसेबल. ఆత్మ అభిమాని సర్వీసేబుల్. आत्मा बन के सेवा करें. ఆత్మగా అయ్యి సేవని చెయ్యాలి. ऐसे सेवादारी. అటువంటి సేవాధారి. ये कोढ़ी है, వీరు కుష్ఠరోగి. ये बुढ़ा सुबह से शाम तक खुल खुल करता रहता है, थूकता रहता है. ఇతను ముసలివాడైపోయాడు. ఉదయం నుండి సాయంత్రం వరకు దగ్గుతూ ఉంటాడు, ఉమ్ముతూ ఉంటాడు. ये बीमार है, వీరు రోగి అయ్యారు. चारपाई पे पड़े पड़े लैट्रिन कर रहा है. మంచం మీద పడుకొని లెట్రిన్ చేస్తూ ఉన్నాడు. ये काम हम नहीं कर सकते. ఈ పనిని మేము చెయ్యలేము. अरे यज्ञ में कभी नौजवान था, అరే యజ్ఞంలోని ఎప్పుడైతే నవజవానుగా ఉండేవాడో, యువకుడుగా ఉండేవాడో అప్పుడు उसने सेवा की थी ना, तन धन लगा के. అతను సేవని చేశాడు కదా, తనువుని ధనాన్ని పెట్టి, मन लगा के. మనసుని పెట్టి. अभी उसका पूर्व जन्म का कोई हिसाब किताब ఇప్పుడు అతని యొక్క పూర్వజన్మ యొక్క ఏదో లెక్కాచారం बाहर आ गया బయటకు వచ్చేసింది. और वो चारपाई पर पड़ गया మరియు అతను మంచం మీద పడిపోయాడు, या बुढ़ा हो गया. లేక ముసలివాడిగా అయిపోయాడు. तो सरेंडर हैंड्स जो अपन को समझते हैं, అయితే సరెండర్ హ్యాండ్స్ ఎవరైతే తమని తాముగా అనుకుంటారో उनको सेवा करने के लिए मना कर देना चाहिए. వారికి సేవ చేయటం కోసం నిషేధించేయాలా? अगर मना कर दिया तो ఒకవేళ నిషేధించేసినట్లయితే तो क्या होगा? అప్పుడేమవుతుంది? मना कर दिया तो क्या होगा? నిషేధించినట్లయితే అప్పుడేమవుతుంది? नहीं हो गया, शरीर को देखा, शरीर को देखा उसने. స్టూడెంట్ అన్నారు స్వయం గురించి చూసుకున్నారు అని. सरेंडर हुआ या नहीं हुआ? సరెండర్ అయ్యారా లేక అవ్వలేదా? है?
सरेंडर हुआ या नॉन सरेंडर हुआ? సరెండర్ అయ్యారా లేక నాన్ సరెండర్ అయ్యారా? नॉन सरेंडर हो गया। बाप का నాన్ సరెండర్ అయిపోయారు। बच्चा नहीं, తండ్రి యొక్క పిల్లవాడు కానే కాదు। जो बाप के बच्चे हैं ఎవరైతే తండ్రి యొక్క పిల్లలు ఉంటారో वो तो వారైతే आज्ञाकारी, ఆజ్ఞాకారి, वफादार, విశ్వాసపాత్రుడు, फरमानबरदार, ఆజ్ఞాకారి, ईमानदार बच्चे होंगे। నిజాయితీ పరులై ఉంటారు। నిజాయితీ పిల్లవాడుగా ఉంటాడు। सृष्टि की पहली पीढ़ी के बच्चे होंगे సృష్టి యొక్క మొదటి తరం యొక్క పిల్లలై ఉంటారా? तो सारी सृष्टि के सारे ही 84 जन्मों में అయితే మొత్తం సృష్టి యొక్క మొత్తం 84 జన్మల్లోని सबसे श्रेष्ठ बच्चे होंगे అందరికంటే శ్రేష్టమైన పిల్లలై ఉంటారా? या లేక बीच की अंत की कैटेगरी के होंगे? మద్యం యొక్క అంతం యొక్క కేటగిరీ వారై ఉంటారా? है శ్రేష్ట పిల్లలై ఉంటారు అని స్టూడెంట్ అన్నారు। हाँ, బాబా तो खाक बनने का ये अर्थ हुआ। అయితే బూడిదగా అయ్యేటటువంటి అర్థం ఇదయ్యింది। तन से, శరీరంతోని, मन से, మనసుతోని, धन से, ధనంతోని, समय से, సమయంతోని ये नहीं भाई ఇలా ఏమీ కాదు। ईश्वरीय सेवा लटकी पड़ी है, ఈశ్వరీ సేవ పడి ఉంది। लोग परेशान हो रहे हैं, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు। भीड़ लगी हुई है, हमें बात समझाओ, हमें कोर्स कराओ। సమూహం అనేది ఏకత్రితమై ఉంది। మాకు అర్థం చేయించండి, జ్ఞానం వినిపించండి, हमें संदेश दो। మాకు సందేశం ఇవ్వండి। और हम ताला बंद करके सेंटर का सो गया। మేము మరియు తాళం వేసేసి సెంటర్లోని పడుకుని ఉన్నాము విశ్రాంతిగా। अरे भाई दोपहर में हम सोते हैं, रात में हम सोते हैं। అరే భాయ్, మేము మధ్యాహ్నం పడుకుంటాము, రాత్రిపూట పడుకుంటాము। हम 8 घंटे सोएंगे नहीं మేము 8 గంటలు పడుకోకపోయినట్లయితే तो हमारा काम ही नहीं चलेगा। మా పనే నడవదు। तो स्वार्थ देखा అయితే స్వార్థం చూసుకున్నారా? या परमार्थ ईश्वरीय सेवा देखी? లేక పరమార్థం ఈశ్వరీయ సేవని చూసుకున్నారా? स्वार्थ देखा స్వార్థంని చూసుకున్నారు। तो सरेंडर की लिस्ट में हुए అప్పుడు సరెండర్ యొక్క లిస్టులోని ఉన్నారా? और नॉन सरेंडर हो गए। ఇప్పుడు నాన్ సరెండర్ అయిపోయారు। जो नॉन सरेंडर्ड हैं ఎవరైతే నాన్ సరెండర్ అయిన వారు ఉంటారో वो फिर 16,000 के राज परिवार में आएंगे। మళ్ళీ వారు 16,000 రాజ పరివారంలోకి వస్తారా? 16,000 के राज परिवार में वो ही आकर के राजयोग सीखने वाले आएंगे। 16,000 యొక్క రాజ పరివారంలోకి వచ్చి రాజయోగాన్ని నేర్చుకునేటటువంటి వారు వారే అయి ఉంటారు। जो आज्ञाकारी, वफादार, फरमानबरदार, ईमानदार होंगे। ఎవరైతే ఆజ్ఞాకారి, విశ్వాసపాత్రులు, నిజాయితీ పరులు, ఆజ్ఞానవర్తులై ఉంటారు। नहीं तो లేకుంటే 16,000 के राज परिवार में 16,000 యొక్క రాజ పరివారంలోకి नहीं आए। రారు। चलो చలో महाराजा नहीं बनेंगे, महारानी नहीं बनेंगे, राजा మహారాజుగా అవ్వరు, మహారాణిగా అవ్వరు, नहीं बनेंगे, రాజుగా అవ్వరు, रानी नहीं बनेंगे, రాణిగా అవ్వరు, राज्याधिकारी नहीं बनेंगे, రాజ్యాధికారిగా అవ్వరు, महामात्य या सेनापति नहीं बनेंगे, మహా అమాత్య సేనాపతిగా కూడా అవ్వరు, बड़े बड़े अधिकारी भी नहीं बनेंगे। పెద్ద పెద్ద అధికారులుగా కూడా అవ్వరు। राजा रानी के రాజా రాణి యొక్క दास दासी भी नहीं बनेंगे, नजदीक रहने वाले। దగ్గరగా ఉండేటటువంటి దాసదాసీయులుగా కూడా అవ్వలేరు। प्रजा में चले जाएंगे। ప్రజల్లోకి వెళ్ళిపోతారు। तो क्या हमें यहाँ प्रजा योग सीखने आए हैं? అయితే ఏంటి,
మనం ఇక్కడికి ప్రజాయోగాన్ని నేర్చుకోవటం కోసం వచ్చామా? है? కాదు అని స్టూడెంట్ అన్నారు. हम तो राजयोग सीखने आए हैं ना। మనమైతే రాజయోగాన్ని నేర్చుకోవటం కోసం వచ్చాం కదా. प्रधानमंत्री का, ప్రధానమంత్రి యొక్క, राष्ट्रपति का రాష్ట్రపతి యొక్క जो मुख्य ड्राइवर है ముఖ్య డ్రైవర్ ఎవరైతే ఉంటారో उससे तुम्हारा मेल हो जाए, दोस्ती हो जाए, వారితో మీ యొక్క కలయిక అయిపోయినట్లయితే, ఫ్రెండ్షిప్ అయిపోయినట్లయితే, మిత్రత, तो तुम बड़े से बड़े काम करवा सकते हो कि नहीं? అప్పుడు మీరు పెద్ద పనిని కూడా చేయించుకోగలుగుతారా లేక చేయించుకోలేరా? है? करा सकते ना? చేయించుకోగలుగుతారు కదా. तो देखो उसकी भी वैल्यू है कि नहीं? అయితే చూడండి, అతని యొక్క వాల్యూ కూడా ఉందా లేక లేదా? ఉంది అని స్టూడెంట్ అన్నారు. वो अगर नाराज हो जाए ఒకవేళ అతను కోపగించేసుకున్నట్లయితే और तुम पुलिस में మరియు మీరు పోలీసులోని, डीएसपी क्यों न हो, మీరు డిఎస్పి అయినప్పటికీ కూడా तो उतरवा देगा कि नहीं? అప్పుడు దించేయగలుగుతాడా లేక దించేయలేడా? है? उतरवा देगा। దించేయగలుగుతాడు అని స్టూడెంట్ అన్నారు. डरेंगे कि नहीं? భయపడతారా లేక భయపడరా? तो वो भी राज परिवार का सदस्य हुआ या नहीं हुआ? అయితే వారు కూడా రాజపరివారం యొక్క సభ్యులయ్యారా లేక అవ్వలేదా? है? हुआ। అయ్యారు అని స్టూడెంట్ అన్నారు. బాబా అయ్యారు. दुर्योधन దుర్యోధనుడు को कोई पदवी नहीं मिली हुई थी, ఏమి పదవి అనేది లభించలేదు. मिली थी? లభించిందా? अपने आप कोषाध्यक्ष बन गया। తనంతట తనే అధ్యక్షుడుగా అయిపోయాడు. ధనాగారం యొక్క అధ్యక్షుడుగా అయిపోయాడు. और पैसा लुटाने लगा। మరియు డబ్బుల్ని మరియు దోపిడీని చేయించటం మొదలుపెట్టాడు. तो देखो అయితే చూడండి, उसकी मान्यता, అతని యొక్క మాన్యత उस कौरव संप्रदाय में ఆ కౌరవ సంప్రదాయంలోని धृतराष्ट्र और धार्तराष्ट्र से कम थी क्या? ధృతరాష్ట్రుడు మరియు ధార్తరాష్ట్రీయుని కంటే తక్కువగా ఉందా ఏంటి? है? तो ऐसा नहीं है అయితే అలా ఏమీ కాదు. कि राज परिवार में छोटे से छोटा पदधारी है, ఏమనంటే రాజ పరివారంలోని చిన్న వ్యక్తి అయినా, చిన్న పదవి కలిగిన వ్యక్తి అయినా, कोई दास दासी भी है, ఎవరైనా దాసదాసీయులున్నా కూడా तो उसका भी महत्व होता है, मुर्तबा होता है या नहीं होता है? అయితే వారి యొక్క మహత్వం మరియు గౌరవం అనేది ఉంటుందా, పదవి అనేది ఉంటుందా లేక ఉండదా? ఉంటుంది అని స్టూడెంట్ అన్నారు. राज परिवार के लोग जो हैं రాజ పరివారం యొక్క జనులు ఎవరైతే ఉంటారో राजा महाराजा से आसानी से मिल सकेंगे రాజా మహారాజాతోని ఈజీగా కలవగలుగుతారా या प्रजावर्ग के लोग आसानी से मिल सकेंगे? లేక ప్రజావర్గం వారు ఎవరైతే ఉంటారో వారు ఈజీగా కలవగలుగుతారా? రాజపరివారం వారు కలవగలుగుతారు అని స్టూడెంట్ అన్నారు. तो महत्व हुआ ना, అప్పుడు మహత్వం అయ్యింది కదా. इसलिए बाबा ने ये बताया कि जो అందువలనే బాబా ఇది చెప్పారు, सरेंडर्ड होते हैं नंबरवार, ఎవరైతే నెంబర్ వారుగా సరెండర్ అవుతారో वो राज परिवार में आते हैं। వారు
రాజ పరివారంలోకి వస్తారు. अब सरेंडर ऐसे भी नहीं ఇప్పుడు సరెండర్ ఇలా కూడా కాదు. कि सरेंडर हो करके कागज पे लिख करके ఏమనంటే సరెండర్ అయ్యి కాగితం మీద వ్రాసి आ करके कंधे पे चढ़ के बैठ गए, వచ్చి భుజాల మీదకి ఎక్కి కూర్చున్నట్లయితే, ऑर्डर चलाने लगे, ఆర్డర్ని నడిపించినట్లయితే उनको सरेंडर कहेंगे? వారిని సరెండర్ అని అంటారా? है नहीं. లేదు. सरेंडर हुए సరెండర్ అయ్యారు, तो ऑर्डर देने का कोई हक नहीं है. అప్పుడు ఆర్డర్ని చేసేటటువంటి హక్కు ఏమీ లేదు. ऑर्डर पर चलने का हक है ఆర్డర్ మీద నడిచేటటువంటి హక్కు ఉందా, या ऑर्डर లేక ఆర్డర్ని चलाने का हक मिल गया నడిపించేటటువంటి హక్కు లభించేసిందా? है? हाँ. నడిచేటటువంటి హక్కు ఉంది అని స్టూడెంట్ అన్నారు. और మరియు कागज पे तो सरेंडर हो गए, కాగితం మీద అయితే సరెండర్ అయిపోయాము. धन की जो प्रॉपर्टी है, ధనం యొక్క ప్రాపర్టీ ఏదైతే ఉంటుందో, कन्याओं का धन होता है कि नहीं? కన్యలకి ధనం ఉంటుందా లేక ఉండదా? आजकल तो सरकार ने नियम बना दिया, बराबरी का हिस्सा मिलेगा कि नहीं? ఈ రోజుల్లోని గవర్నమెంట్ నియమాన్ని పెట్టేసింది. సమాన భాగం లభిస్తుందా లేక లభించదా? है परिवार में? పరివారంలోని तो सरेंडर तो हो गए, అయితే సరెండర్ అయితే అయిపోయారు. लेकिन अपने कानी? हिस्से की सारी प्रॉपर्टी తమ వంతు ఏదైతే ప్రాపర్టీ ఉంటుందో अपने भाइयों के नाम लिख दी. అదంతా తమ అన్నయ్యల పేర్ల మీద వ్రాసేశారు. तो धन से सरेंडर हुए? అయితే ధనంతో సరెండర్ అయ్యారా? संपूर्ण सरेंडर कहेंगे? సంపూర్ణ సరెండర్ అని అనబడతారా? नहीं हुए. అవ్వలేదు. जहाँ हमारा धन होगा ఎక్కడైతే మన ధనం ఉంటుందో वहाँ हमारा मन होगा. అక్కడ మన మనసు ఉంటుంది. जब अनिश्चय आएगा ఎప్పుడైతే అనిశ్చయం వస్తుందో, तो जहाँ हमने धन भाइयों के पास रख दिया है, ఎక్కడైతే మనం మన అన్నయ్యల దగ్గర ధనాన్ని పెట్టేశామో वो भाई लोग याद आते रहेंगे, ఆ అన్నయ్యలు గుర్తొస్తూ ఉంటారు, वो धन याद आता रहेगा. ఆ ధనం గుర్తొస్తూ ఉంటుంది. इसलिए बताया అందువలనే చెప్పారు कि दाना खाक में मिलकर ఏమనంటే విత్తనం దానికి అదిగా మట్టిలో కప్పుకొని तन से, मन से, धन से, समय से, संपर्क से, संबंधियों से తనువుతోని, ధనంతోని, మనసుతోని, సంబంధీయులతోని, సంపర్కీయులతోని, जो भी हमारे पास शक्तियां हैं इस जीवन में, ఈ జీవితంలో ఏవైతే మన దగ్గర శక్తులున్నాయో उन सब की शक्ति लगा करके వారందరి యొక్క శక్తుల్ని పెట్టి हम మనం राख बन जाएं, బూడిదగా అయిపోవాలి. कुछ भी हमारा न रहे, మనకంటూ ఏమీ ఉండిపోకూడదు. सब कुछ तेरा, అంతా నీది, कुछ नहीं मेरा. నాకంటూ ఏమీ లేదు. तो क्या बन गए? అప్పుడేమైపోయాం? राख बन गए. బూడిదగా అయిపోయాం. ऐसों के लिए चैलेंज दिया है అటువంటి వారి కోసం ఛాలెంజ్నిచ్చారు. कि राख कितने बनते हैं ఏమనంటే బూడిదగా ఎంతమంది అవుతారు, और कौन बनते हैं, कौन कौन बनते हैं, మరియు ఎవరవుతారు, ఎవరెవరవుతారు, वो बाबा देखेंगे. అది బాబా చూస్తారు. अभी देखने का टाइम आ गया कि नहीं आ गया? ఇప్పుడు చూసేటటువంటి టైం వచ్చేసిందా లేక రాలేదా? वाणी तो बोली थी जब बाबा ब्रह्मा बाबा जीवित थे. వాణి అయితే బ్రహ్మబాబా ఎప్పుడైతే జీవించి ఉండేవారో అప్పుడు చెప్పారు. या ब्रह्मा बाबा ने शरीर छोड़ दिया, अव्यक्त वाणी चलाने लगे. లేక బ్రహ్మబాబా శరీరాన్ని విడిచిపెట్టేశారు, అవ్యక్త వాణిని నడిపించడం మొదలు పెట్టారు, అప్పుడు చెప్పారు. तब की वाणी है, అప్పుడు యొక్క వాణి అయ్యింది. लेकिन लागू कब से होने लगी? కానీ వర్తించడం అనేది ఎప్పటి నుంచి వర్తించడం ప్రారంభమయ్యింది?
प्रैक्टिकल में ప్రాక్టికల్లోని 76 से ही लागू होने लगी। 1976 నుండి వర్తించడం ప్రారంభమయ్యింది। 2 तो प्रत्यक्ष हो गए, ఇద్దరే ప్రత్యక్షమయ్యారు। जो मेले के रिजल्ट में अव्यक्तवाणी चली, ఏదైతే మేళా యొక్క రిజల్ట్లోని అవ్యక్తవాణి నడిచిందో, ये स्थूल मेले के चित्रों की सजावट का इनाम दीदी दादियां देंगी। ఈ స్థూల మేళా యొక్క చిత్రాల యొక్క ఏదైతే బహుమతి ఉంటుందో అది దీదీ దాదీలు ఇస్తారు। और बाप दादा మరియు బాప్ దాదా चैतन्य चित्रों की सजावट का इनाम देंगे। చైతన్య చిత్రాల యొక్క అలంకరణది బహుమతినిస్తారు। तो 76-77 में प्रत्यक्ष हो गए। అయితే 1976-77లో ప్రత్యక్షమైపోయారు। कौन ఎవరు कौन ఎవరు है? वो ही 3 चित्र, అదే 3 చిత్రాలు, लक्ष्मी, లక్ష్మి, नारायण और నారాయణుడు जगदम्बा। మరియు జగదంబ। तीनों चित्र प्रत्यक्ष हुए या नहीं? 3 చిత్రాలు ప్రత్యక్షం అయ్యాయా లేక అవ్వలేదా? मेले का इनाम मिला या नहीं? మేళా యొక్క కానుక లభించిందా లేక లభించలేదా? है, मिला। లభించింది। वो तो चित्रों की बात है। అదైతే చిత్రాల యొక్క విషయం అయ్యింది। अभी फाइनल पेपर बाकी है, ఇప్పుడు ఫైనల్ పేపర్ అనేది ఇంకా మిగిలి ఉందా कि नहीं? లేక లేదా? तो उसमें देखेंगे అయితే దానిలోని చూస్తారు कि राख कौन बनते हैं और कितने बनते हैं। ఏమనంటే బూడిదగా ఎవరవుతారు, ఎంతమంది అవుతారు, ज्यादा से ज्यादा कितने बनेंगे राख? ఎక్కువలో ఎక్కువ బూడిదగా ఎంతమంది అవుతారు? 4.5 लाख राख बनेंगे। 4.5 లక్షలు బూడిదగా అవుతారా? 16,108 అని స్టూడెంట్స్ అన్నారు। है जब 16,000 అని స్టూడెంట్ అన్నారు। मुर्दों को जलाया जाता है, ఎప్పుడైతే శవాలని కాలుస్తారో, देवान रूपी मुंडरों को जलाया जाता है, దేహ భ్రాంతి రూపి ఏవైతే శవాలని కాలుస్తారో तो क्या जरूरी है उनकी खोपड़ी, उनकी हड्डियां सब जल जाती हैं? అప్పుడు తప్పనిసరియా ఏంటి వారి యొక్క ఎముకలు మరియు వారి యొక్క ఏదైతే పుర్రె ఉంటుందో అదంతా కాలిపోతుంది అని, బూడిదగా అయిపోతుంది అని? है, सब जल जाती हैं। అన్నీ కాలిపోతాయా? मुर्दे नंबरवार जलते हैं శవాలు నెంబర్ వారుగా కాలుతాయా कि सब जल के राख हो जाते हैं? లేక అన్నీ కాలిపోయి బూడిదైపోతాయా? नंबरवार जलते हैं। నెంబర్ వారుగా కాలుతాయి। कोई कोई तो बहुत हड्डियां रह जाती हैं। కొంతమంది అయితే చాలా ఎముకలు మిగిలిపోయి ఉండిపోతాయి। फिर वो हड्डियां ले जा करके कहाँ डालते हैं? మళ్ళీ ఆ ఎముకల్ని తీసుకువెళ్ళి ఎక్కడ వేస్తారు? नदी में, पानी में, सामान्य पानी నది నీళ్ళల్లో వేస్తారు అని స్టూడెంట్ అన్నారు। సామాన్యమైన నీళ్ళల్లో వెయ్యరు, నదిలో వేస్తారు। में नहीं। సామాన్యమైన నీళ్ళల్లో కాదు, हाँ, गंदे कचरे के गड्ढे में नहीं डाल देते हैं। మురికి చెత్త కాలువలో ఏమీ వేసేయరు, नदी में डालते हैं। నదిలో వేస్తారు। जो नदी सागर से जाके मिलके एक हो जाती है। ఏ నది అయితే వెళ్ళి సాగరంతో కలిసి ఒకటైపోతుందో वो नदी की अधीनता में आ जाते हैं। ఆ నది యొక్క ఆధీనతలోకి వచ్చేస్తారు अनेक जन्मों के लिए। అనేక జన్మల కోసం। तो राख అయితే బూడిద एक जैसे नहीं बनेंगे। ఒకే విధంగా అవ్వరు। कोई तो కొంతమంది అయితే पूरे 100% राख बनते हैं। పూర్తిగా 100% బూడిదగా అయిపోతారు। वो पक्के 100% आत्मा हुए। వారు పక్కాగా 100% ఆత్మగా అయ్యారు। ఓం శాంతి।
PCD నెంబర్ 2398, ఆగ్రా, ఉత్తరప్రదేశ్. మురళీ తారీఖు 30/3/1967. इन लक्ष्मी नारायण का जन्म कब हुआ? ఈ లక్ష్మీనారాయణుల యొక్క జన్మ ఎప్పుడయ్యింది? इन लक्ष्मी नारायण का ఈ లక్ష్మీనారాయణుల యొక్క इशारा करते थे సంకేతాన్ని చేసేవారు नर से नारायण, नारी से लक्ष्मी बनने वाले नारायण की तरफ. నరుడి నుంచి నారాయణుడుగా, నారి నుంచి లక్ష్మిగా అయ్యేటటువంటి లక్ష్మీనారాయణుల వైపు సంకేతంని చేసేవారు. जो ज्ञान प्रकाश के वलय की दुनिया में दिखाए गए. ఎవరినైతే జ్ఞాన ప్రకాశం యొక్క వలయంలో చూపించబడ్డారు. नारायण, నారాయణ్. नर से डायरेक्ट नारायण. నరుడి నుంచి డైరెక్ట్ నారాయణుడు. वो नारायण ఆ నారాయణుడు कौन सी दुनिया के मालिक ఏ ప్రపంచం యొక్క యజమాని? है? कब पैदा होते हैं? ఎప్పుడు జన్మని తీసుకుంటారు? है 76 में पैदा होते हैं. 1976లోని జన్మిస్తారు. पैदा होने का मतलब क्या? జన్మించేటటువంటి అర్థం ఏంటి? 5 तत्वों से बने बच्चे के रूप में पैदा होने की बात है. పంచతత్వాలతో ఉండేటటువంటి పిల్లవాని రూపంలో ప్రత్యక్షం అయ్యేటటువంటి విషయం అయ్యిందా? या मन रूपी भावना की बात है. లేక మనసు రూపీ భావన యొక్క విషయం అయ్యిందా? मन रूपी भावना की बात है మనసు రూపీ భావన యొక్క విషయం అయ్యింది. कि कोई मन बुद्धि रूपी बच्चे हैं కొంతమంది మనసు రూపీ బుద్ధి యొక్క పిల్లలున్నారు. जो 76 में వారు 1976లోని अपने पार्ट को पहचान जाते हैं. తమ పాటు గురించి తెలిసేసుకుంటారు, जान जाते हैं. గుర్తించేస్తారు. सृष्टि रूपी रंगमंच पर ఈ సృష్టి రూపీ రంగస్థలం మీద मेरा నా नर से నరుడి నుండి नारायण और नारी से నారాయణుడుగా మరియు నారి నుండి लक्ष्मी बनने का पार्ट. లక్ష్మిగా అయ్యేటటువంటి పార్ట్ అయ్యింది. तो नारायण तो विश्व के मालिक को कहा जाता है. అయితే నారాయణుడినైతే విశ్వానికి యజమానిగా అంటారు. क्या पैदा होते ही कोई विश्व का मालिक बन जाता है? ఏంటి, జన్మ తీసుకుంటూనే ఎవరైనా విశ్వానికి యజమానిగా అయిపోతారా? बन जाता है. అయిపోతారా? है? पहले बच्चे के रूप में पैदा होगा. మొదట పిల్లవాని రూపంలోని జన్మని తీసుకుంటారా? बच्चे के रूप में पार्ट बजाएगा పిల్లవాని రూపంలో పాటని అభినయిస్తారా? या संपन्न रूप में पार्ट बजाएगा? లేక సంపన్న రూపంలో పాటని అభినయిస్తారా? तो पहला प्रिंस वो है. అయితే మొట్టమొదటి ప్రిన్స్ వారయ్యారు. नई दुनिया का प्रिंस కొత్త ప్రపంచం యొక్క ప్రిన్స్ कौन? ఎవరు? संगम युगी कृष्ण. సంగమయుగి కృష్ణుడు. शरीर है, శరీరం ఉంది, भले बड़ा रूप है, భలే పెద్ద రూపం అయ్యింది, भले बड़े पुरुष का चोला है, భలే పెద్ద పురుషుని యొక్క శరీరం అయ్యింది. परंतु కానీ उसमें पार्ट बजाने वाली आत्मा దానిలోని పాటని అభయనించేటటువంటి ఆత్మ प्रवेश है. ప్రవేశించి ఉంది. कौन ఎవరు? है? नहीं, స్టూడెంట్ ఏదో అన్నారు, బాబా కాదు, वो तो बाप है. వారైతే తండ్రి అయ్యారు. लेकिन उसके बुद्ध रूपी पेट में, కానీ వారి యొక్క బుద్ధురూపి పొట్టలోని, बुद्ध रूपी गोद में బుద్ధురూపి ఒడిలోని खेलने वाला ఆడుకునేటటువంటి వారు बच्चा क्या है? పిల్లవాడు ఏమయ్యారు? है संगम युगी సంగమయుగి
కృష్ణుడు, वो ही सतयुग का कृष्ण, వారే సత్యుగం యొక్క కృష్ణుడు. वो उसमें प्रवेश है या नहीं है? వారు అతనిలో ప్రవేశించి ఉన్నారా లేక లేరా? प्रवेश है, ప్రవేశించి ఉన్నారు. लेकिन बच्चा बुद्धि है కానీ పిల్లవాని బుద్ధి అయ్యారా या सालिम बुद्धि है? లేక పెద్దవారి బుద్ధి అయ్యిందా? बच्चा बुद्धि है। పిల్లవాని యొక్క బుద్ధి అయ్యింది. तो అయితే कृष्ण बच्चा కృష్ణ పిల్లవాడు संगम युग में हुआ సంగం యుగంలోని అయ్యారా या सतयुग में हुआ? లేక సత్యుగంలో అయ్యారా? है, संगम में हुआ। సంగమంలో అయ్యారు. इसलिए चित्र आज देखे होंगे, అందువల్లనే ఈ రోజు చిత్రాలని చూసే ఉంటారు. पहले ये चित्र नहीं निकले थे। మొదట ఈ చిత్రాలు రాలేదు. जब ये प्रैक्टिकल में पार्ट चलता है ఎప్పుడైతే ప్రాక్టికల్ గా పార్ట్ నడుస్తుందో तब ये चित्र भी बनते हैं। అప్పుడు ఈ చిత్రాలు కూడా తయారవుతాయి. क्या ఏంటి कि बुड्ढा ఏమనంటే ముసలివాడు शिव बाबा శివ్ బాబా गोद में ఒడిలోని किसको बैठाए हुए है? ఎవరు కూర్చుని ఉన్నారు? कृष्ण बच्चे को बैठाए हुए। కృష్ణ పిల్లవాడిని కూర్చోబెట్టి పెట్టారు. वो कृष्ण बच्चा ఆ కృష్ణ పిల్లవాడు कौन सी आत्मा की यादगार है? ఏ ఆత్మ యొక్క స్మృతి చిహ్నమయ్యింది? है? सतयुगी कृष्ण की आत्मा की यादगार है సత్యుగి కృష్ణుని యొక్క ఆత్మది స్మృతి చిహ్నమయ్యిందా या संगम युगी कृष्ण की यादगार है? లేక సంగం యుగి కృష్ణుని యొక్క స్మృతి చిహ్నమయ్యిందా? क्योंकि सतयुग का जो कृष्ण बच्चा है ఎందుకంటే సత్యుగి కృష్ణుడి యొక్క పిల్లవాడు కృష్ణ పిల్లవాడు ఎవరైతే ఉంటారో वो तो सूक्ष्म शरीरधारी है। వారైతే సూక్ష్మ శరీరధారి అయ్యారు. क्या ఏంటి उसको अपना शरीर అతనికి తన శరీరం है ही नहीं। లేనే లేదు. शरीर का नाम पड़ता है శరీరం యొక్క పేరు పడుతుందా या आत्मा का नाम पड़ता है? లేక ఆత్మ యొక్క పేరు పడుతుందా? शरीर శరీరం యొక్క పేరు పడుతుంది అని స్టూడెంట్ అన్నారు. का नाम पड़ता है। బాబా శరీరం యొక్క పేరు పడుతుంది. तो जिस शरीर में सतयुग का कृष्ण प्रवेश होता है అయితే ఏ శరీరంలోనైతే కృష్ణ పిల్లవాడు ప్రవేశిస్తాడో वो शरीरधारी है संगमयुगी कृष्ण। ఆ శరీరధారి అయ్యారు సంగంయుగి కృష్ణుడు. राम वाली आत्मा, రామ్ వాలి ఆత్మ, वो राम वाली आत्मा ही ఆ రాముని యొక్క ఆత్మే अपने शरीर के द्वारा తమ శరీరం ద్వారా संगमयुगी कृष्ण है సంగంయుగి కృష్ణుడు అయ్యారు. और उसकी पालना करने वाला మరియు అతని యొక్క పాలనని చేసేటటువంటి వారు शिव बाप है, శివుడు తండ్రి అయ్యారు. जो वयोवृद्ध के रूप में दिखाया जाता है। ఎవరినైతే వయోవృద్ధుని రూపంలో చూపిస్తారు. संगमयुगी दुनिया भी जब आरंभ होती है సంగంయుగి ప్రపంచం కూడా ఎప్పుడైతే ఆరంభమవుతుందో तो सबसे पुरानी अनुभवी आत्मा इस दुनिया में कौन पार्ट बजाती है? అందరికంటే పురాతన అనుభవి పాటుని ఏ ఆత్మ అభినయిస్తుంది? है? कौन ఎవరు? है? अरे అరే शिव बाप, శివుడు తండ్రి. शिव बाबा नहीं, శివ బాబా కాదు, शिव बाप की आत्मा। శివుడు తండ్రి యొక్క ఆత్మ. पहले बाप మొదట తండ్రి या पहले बच्चे? తండ్రా లేక మొదట పిల్లవాడా? पहले बाप। మొదట తండ్రి. तो बाप की गोद में అయితే తండ్రి ఒడిలోని कृष्ण बच्चा दिखाया जाता है। కృష్ణ పిల్లవాడిని చూపించబడుతుంది. तो बोला है वाणी में, అయితే అన్నారు వాణిలోని, तुम बच्चों को कहाँ जाना है? పిల్లలైన మీకు ఎక్కడికి వెళ్ళాలి? बुढ़ियों के सामने खास बच्ची करके मुरली में बोला। ముసలి మాతలు ఎదురుగా ముఖ్యంగా అమ్మాయి అని సంబోధించి అన్నారు. बच्ची, अम्माई। बुढ़ी बच्ची, तुमको ముసలి అమ్మాయి कहाँ जाना है? నీకు ఎక్కడికి వెళ్ళాలి? बच्ची जवाब नहीं दे पाती।
అమ్మాయి సమాధానం చెప్పలేకపోతుంది. तो बाबा कहते అప్పుడు బాబా అంటారు, कृष्णपुरी में जाना है। కృష్ణపురిలోకి వెళ్ళాలి. कहाँ जाना है? ఎక్కడికి వెళ్ళాలి? कृष्णपुरी में जाना है। కృష్ణపురిలోకి వెళ్ళాలి. वो बच्चा बुद्धि, ఆ పిల్లవాని బుద్ధి, बीके वाले బీకే वो వాళ్ళు समझते हैं వాళ్ళు అనుకుంటారు सतयुग में जाना है। సత్యుగంలోకి వెళ్ళాలి అని. है? और तुम बच्चे कहाँ जाते हो? మరియు మీరెక్కడ అనుకుంటారు? कौन सी पुरी में जाना है? ఏ పురిలోకి వెళ్ళాలి? कृष्णपुरी कहाँ? కృష్ణపురి ఎక్కడుంది? कौन सी युग में? ఏ యుగంలో ఉంది? संगम युग की कृष्णपुरी में जाना है। సంగం యుగి కృష్ణపురంలోకి వెళ్ళాలి. वो संगम युग की कृष्णपुरी जो है ఆ సంగం యుగి కృష్ణపురం ఏదైతే ఉంటుందో वो अतीन्द्रिय सुख देने वाली है। అది అతీంద్రియ సుఖాన్ని ఇచ్చేటటువంటిది అవుతుంది. सदाकाल का सुख देने वाली है। సదాకాలికం కోసం సుఖాన్ని ఇచ్చేటటువంటిది అవుతుంది. जीवन में జీవితంలో एक बार सुख अनुभव कर लिया ఒక్కసారి సుఖం అనుభవం చేసేసుకున్నారు అంటే तो फिर वो మళ్ళీ అది అప్పుడు जब तक ये सृष्टि रहेगी, ఎంతవరకు అయితే ఈ సృష్టి ఉంటుందో, जब तक ये युग रहेगा, ఎంతవరకు అయితే ఈ యుగం ఉంటుందో तब तक वो सुख चलता ही रहेगा। అంతవరకు ఆ సుఖం నడుస్తూనే ఉంటుంది. नष्ट होने वाला నష్టం అయ్యేటటువంటిది नहीं है। కాదు. और यहाँ शूटिंग पीरियड में మరియు ఇక్కడ షూటింగ్ పీరియడ్ లోని जो जितनी मौज में रहेगा ఎవరు ఎంత ఆనందంలోని ఉంటారో वो वहाँ ब्रॉड ड्रामा में भी అక్కడ వారు బ్రాడ్ డ్రామాలోని కూడా बड़े मौज में रहेगा। చాలా ఆనందంలోని ఉంటారు. जो मुसलमानों की कुरान में भी लिखा है, ఏదైతే ముస్లిమ్స్ యొక్క ఖురాన్లోని కూడా వ్రాయబడి ఉంది. कयामत के समय में ప్రళయకాల సమయంలోని खुदा के बंदे बड़े ఖుదా భగవంతుని యొక్క పిల్లలు చాలా मौज में रहते। ఆనందంలోని ఉంటారు. बाप भी कहते हैं తండ్రి కూడా అంటారు ब्रह्म वाक्य में, బ్రహ్మ వాక్యంలోని संगम युग है मौजों का युग। సంగం యుగం అయ్యింది, ఆనందాల యొక్క యుగం. कौन सा युग है? ఏ యుగం అయ్యింది? मौजों का युग है। ఆనందాల యొక్క యుగం అయ్యింది. यहाँ जो मन से ఎక్కడ ఎవరైతే మనసుతోని ज्ञान का आधार लेकर के జ్ఞానం యొక్క ఆధారాన్ని తీసుకొని जितना मौज बनाता है, ఎంత ఆనందాన్ని అనుభవం చేసుకుంటారో वो चारों युगों में వారు 4 యుగాల్లోని उतना ही मौज में रहेगा। అంతే ఆనందంలోని ఉంటారు. यहाँ जैसी शूटिंग करेंगे ఇక్కడ ఎటువంటి షూటింగ్ ని చేసుకుంటారో वैसा ब्रॉड ड्रामा में అలా బ్రాడ్ డ్రామాలోని प्राप्ति करेंगे। ప్రాప్తిని చేసుకుంటారు. तो क्या करना है? అయితే ఏం చెయ్యాలి? मौज मनाना है। ఆనందాన్ని జరుపుకోవాలి. बांदेली माताओं को घर से निकाल दे, धक्का दे दे, బాందేలి మాతల్ని ఇంటి నుంచి బయటికి నెట్టివేసినట్లయితే तो क्या करेंगे? అప్పుడు ఏం చేస్తారు? బాబా దగ్గరికి వచ్చేస్తాము అని స్టూడెంట్ అన్నారు. बाबा के पास आ जाएंगे। बाबा कहेंगे బాబా దగ్గరకు వచ్చేస్తారు. బాబా అంటారు पति का परमिशन लेटर लाओ, భర్త యొక్క పర్మిషన్ లెటర్ తీసుకునిరా, नहीं तो डाइवोर्स लेटर लाओ। లేకుంటే డైవర్స్ లెటర్ తీసుకునిరా. बाबा ने ब्रह्म वाक्य बोला है। బాబా బ్రహ్మవాక్యంని చెప్పారు. बाबा क्या कहेंगे? బాబా ఏమంటారు? बाबा బాబా श्रीमत के बरखिलाफ चलेंगे क्या? శ్రీమతానికి విరుద్ధంగా నడుస్తారా ఏంటి? ब्रह्म वाक्य के बरखिलाफ चलेंगे? బ్రహ్మవాక్యానికి విరుద్ధంగా నడుస్తారా? ब्रह्म वाक्य में तो बोला है। బ్రహ్మవాక్యంలోనైతే అన్నారు कि यहाँ बाबा के घर में कौन रह सकते हैं? ఇక్కడ బాబా ఇంట్లో ఎవరు ఉండగలుగుతారు? कौन माताएं? ఏ మాతలు? जो माताएं या तो पति का परमिशन लेटर लाएं, ఏ మాతలైతే లేకుంటే భర్త యొక్క పర్మిషన్ లెటర్ తీసుకొని రావాలి, లేక या లేక डाइवोर्स लेटर लाएं, డైవర్స్ లెటర్ ని తీసుకొని రావాలి, नहीं तो उनको లేకుంటే వారిని
रख नहीं सकते, పెట్టలేము, रख लिया పెట్టేశాము. और वो पुलिस में रिपोर्ट लिखा करके पुलिस को आकर के ले आया। మరియు అతను పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ దగ్గర లెటర్ వ్రాసి తీసుకుని వచ్చాడు. और हथकड़ी लगा करके ले गया। మరియు సంకెళ్ళను వేసి తీసుకుని వెళ్ళిపోయారు. तो दोष किसके ऊपर आएगा? అప్పుడు దోషం ఎవరిపైన వస్తుంది? है क्योंकि बाबा ने श्रीमत का फॉलो नहीं किया। ఎందుకంటే బాబా యొక్క శ్రీమతాన్ని ఫాలో చేయలేదు. इसलिए बोला అందువలనే అన్నారు बाबा गुप्त है, బాబా గుప్తంగా ఉన్నారు. बाबा का ज्ञान गुप्त है, బాబా యొక్క జ్ఞానం గుప్తమయ్యింది, पुरुषार्थ गुप्त है పురుషార్థం గుప్తమయ్యింది, और प्राप्ति भी మరియు ప్రాప్తి కూడా गुप्त है। గుప్తమైనదయ్యింది. देखो చూడండి, यहाँ तो सब कुछ गुप्त सिखलाते हैं, ఇక్కడైతే అన్ని గుప్తంగా నేర్పిస్తారు. दान भी गुप्त, దానం కూడా గుప్తం, तुम्हारा मान मर्तबा भी गुप्त, మీ గౌరవ మర్యాదలు కూడా గుప్తం. दान मान దానం, గౌరవం, सर्विस సర్వీస్ सब कुछ गुप्त। అంత గుప్తం. यहाँ बैठे ఇక్కడ కూర్చొని फर्स्ट तुम्हारी बुद्धि में रहे మొదట మీ బుద్ధిలోని ఉండాలి, मूल वतन जाना है। మూలవతనానికి कहाँ వెళ్ళాలి. जाना है? ఎక్కడికి వెళ్ళాలి? मूल वतन में जाना है। మూలవతనంలోకి వెళ్ళాలి. क्या है मूल वतन? మూలవతనం ఏమయ్యింది? है अरे అరే अभी तो बताया, ఇప్పుడే కదా చెప్పారు. बाप, తండ్రి, वो बाप ही हमारा मूल वतन है। ఆ తండ్రి మన మూలవతనం అయ్యారు. क्या ఏంటి? मूल वतन है? మూలవతనం అయ్యారు. जहाँ ఎక్కడైతే सब बिंदु बिंदु आत्माओं को नंबरवार जाकर के समा जाना है। నెంబర్ వారుగా బిందువులందరికీ వెళ్ళి ఇమిడిపోవాలో, जो शास्त्रों में लिखा है ఏదైతే శాస్త్రాల్లోని వ్రాయబడి ఉందో, सन्यासियों ने సన్యాసులు कि हम सब आत्माएं ఆత్మలైన మనమందరమీ सागर के बुदबुदे हैं। సాగరుని యొక్క బొట్లమయ్యాము, బుడగలమయ్యాము. स्पाइसेस, స్పైసెస్, सागर में बड़बूले उठते हैं ना, సాగరంలోని బుడుగులు వస్తాయి కదా, छोटे बड़े छोटे बड़े, చిన్నవి పెద్దవి, చిన్నవి పెద్దవి. बुलबुले पैदा होते हैं, मर्ज हो जाते हैं। బుడగలు ఉత్పన్నమవుతాయి, మళ్ళీ అప్రత్యక్షమైపోతాయి, फिर पैदा होते हैं, फिर मर्ज हो जाते हैं। మళ్ళీ ఉత్పన్నమవుతాయి, మళ్ళీ గుప్తమైపోతాయి. तो हम सब आत्माएं అయితే ఆత్మలైన మనమందరమీ कल्प कल्पांतर కల్ప కల్పాంతరాలు उसी ज्ञान सागर से అదే జ్ఞాన సాగరునితోని बुदबुदे के रूप में जन्म लेते हैं इस दुनिया में, ఈ ప్రపంచంలోని బుడుగుల రూపంలోని జన్మల్ని తీసుకుంటాము. और फिर महामृत्यु के समय మళ్ళీ తరువాత మహామృత్యువు యొక్క సమయంలోని उसी सागर में అదే సాగరంలోని समा जाते हैं। ఇమిడిపోతాము. तो बुदबुदे हैं या नहीं हैं? అయితే బుడగలమి అయ్యామా లేక అవ్వలేదా? हैं? हैं? అయ్యాము అని స్టూడెంట్ అన్నారు. బాబా అయ్యామా? अरे అరే सागर में समा गए సాగరంలో ఇమిడిపోయామా? तो सागर बन गए या नहीं बन गए? అయితే సాగరంగా అయిపోయామా, సముద్రంగా అయిపోయామా లేక అయిపోలేదా? हैं? सागर बन गए సాగరంగా అయిపోయాం. और सागर से మరియు సాగరం నుండి, సముద్రం నుండి बुदबुदे के रूप में निकले బుడగల రూపంలోని వచ్చామా? तो అప్పుడు बुदबुदे बन गए। అప్పుడు
బుడగలుగా వచ్చినట్లయితే అప్పుడు బుడగలుగా అయిపోయాము. बुदबुदे हैं तो सब अलग अलग दिखाई पड़ते हैं బుడగలుగా ఉన్నట్లయితే అప్పుడు అందరూ వేరువేరుగా కనిపిస్తారా कि एक जैसे दिखाई पड़ते हैं, లేక ఒక విధంగా కనిపిస్తారా? अलग अलग दिखाई। వేరువేరుగా కనిపిస్తాము. मन के अंदर మనసు లోపల अलग अलग सबके संकल्प चलते हैं వేరువేరు సంకల్పాలు అందరి లోపల నడుస్తూ ఉంటాయా? कि एक जैसे संकल्प चलते हैं। లేక ఒకవలే సంకల్పాలు నడుస్తూ ఉంటాయా? 500 వేరువేరుగా నడుస్తూ ఉంటాయి అని స్టూడెంట్ అన్నారు. 700 करोड़ मनुष्य 500-700 కోట్ల మనుష్యులు सबके अंदर అందరి లోపల अलग अलग बुदबुदाहट होती रहती है వేరువేరు సంకల్పాలు అనేవి నడుస్తూ ఉంటాయా? या एक जैसी बुदबुदाहट होती है? లేక ఒకవలే బుడగలు వస్తూ ఉంటాయా? సంకల్పాలు వస్తూ ఉంటాయా? जो माताएं घर जाना चाहती हैं ఏ మాతలైతే ఇంటికి వెళ్ళాలి అని అనుకుంటున్నారో उनको रोक तो है नहीं कोई। వారిని ఎవ్వరూ ఆపడం లేదు కదా. ఆపడం అయితే ఆపడం లేదు కదా. रोक है ఆపుతున్నారా? है तो बाबा के ऊपर क्यों दोष लगाना? అయితే బాబా మీద దోషం ఎందుకు వేయటం? है? जाना है तो जा सकते हैं। వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. वो ब्रह्मा कुमारियां हैं వారు బ్రహ్మకుమారిలయ్యారు. जो गुलजार दादी का ఎవరైతే గుల్జార్ దాది యొక్క मुंह बंद करती हैं। నోరుని మూసేస్తారు. वो तो వారైతే शिव बाबा के शिव बाबा बच्चा యొక్క बुद्धि बच्चे हैं। చిన్న పిల్లల యొక్క బుద్ధి కలిగిన వారయ్యారు. बच्चा बुद्धि क्या करते हैं? చిన్న పిల్లల బుద్ధి ఏం చేస్తారు? हैं? माता पिता उनको गोद में लेते हैं అమ్మా నాన్న వారిని ఒడిలో తీసుకుంటారు. तो कहीं आंख में उंगली डालते हैं, ఒకసారి కళ్ళల్లోని వేలుని పెడతారు. कहीं मुंह पकड़ के नोचते हैं, ఒక్కొక్కసారి నోరుని పట్టుకొని నులిపేస్తూ ఉంటారు. कुछ भी करते हैं। ఏదైనా చేస్తూ ఉంటారు. और हम बच्चे तो మరియు పిల్లలైన మనమైతే बच्चा बुद्धि है क्या? పిల్లల యొక్క బుద్ధి కలిగిన వారమయ్యామా ఏంటి? बच्चा बुद्धि है? పిల్లల బుద్ధి కలిగిన వారమయ్యామా? हैं? नहीं है కాదు. तो बाबा का मुंह पकड़ेंगे? అయితే బాబా యొక్క నోటిని పట్టుకుంటామా? हैं? नहीं, కాదా? नहीं पकड़ेंगे। పట్టుకోరా? रात भर मुरली चलाते रहेंगे तो రాత్రి అంతా మురళిని నడిపిస్తూ ఉన్నట్లయితే అప్పుడు तो बाबा मालूम क्या कहते हैं? అప్పుడు తెలుసా బాబా ఏమంటారో? इस पुरुषार्थी ब्राह्मण जीवन में ఈ పురుషార్థి బ్రాహ్మణ జీవితంలోని जो स्वतंत्र हैं ఎవరైతే స్వతంత్రంగా ఉంటారో कोई भी प्रकार का पुरुषार्थ करने के लिए ఏ విధమైన పురుషార్థంని చేయడం కోసమైనా उनके ऊपर कोई बंधन नहीं है। వారి కోసం ఏమి బంధనం అనేది లేదు. तो ऐसी आत्माएं అయితే అటువంటి ఆత్మలు शिव बाबा के శివ బాబాకి बड़े भाग्यशाली बच्चे हैं। చాలా భాగ్యశాలి పిల్లలయ్యారు. क्या कहा ఏమన్నారు? है? बंधन है బంధనాలు ఉన్నాయంటే तो पूर्व जन्मों से बंधन आता है అయితే పూర్వ జన్మల నుండి బంధనాలు వస్తాయా? या बाबा ने बंधन डाल दिया? లేక బాబా బంధనాలని వేసేశారా? पूर्व जन्मों में ऐसे कर्म किए हैं, పూర్వ జన్మల్లో అటువంటి కర్మల్ని చేశాము, खराब कर्म, చెడు కర్మల్ని. इसलिए बंधन आता है। అందువలనే బంధనాలు వస్తాయి.
उस बंधन को भी खुशी खुशी पूरा करना चाहिए। ఆ బంధనాల్ని కూడా సంతోషంగా పూర్తి చేయాలి. क्या? ఏంటి? विरोध नहीं करना है। విరోధం क्यों? చేయకూడదు. ఎందుకు? क्योंकि ड्रामा में ఎందుకంటే డ్రామాలోని हमारी आत्मा रूपी रिकॉर्ड में మన ఆత్మరూపీ రికార్డులోని वो बंधन भी नुदे हुए हैं। ఆ బంధనాలు కూడా ఇమిడి ఉన్నాయి. नुदे हुए हैं या नहीं? ఇమిడి ఉన్నాయా है? లేక లేదా? और ड्रामा कल्याणकारी है అయితే ఉన్నాయి. అయితే డ్రామా కళ్యాణకారి అయ్యిందా या कल्याणकारी है? లేక అకళ్యాణకారి అయ్యిందా? కళ్యాణకారి అయ్యింది అని స్టూడెంట్ అన్నారు. तो जिनको बंधन मिला है అయితే ఎవరికైతే బంధనాలు లభించాయో वो अपने बंधनों का निर्वहन करते हुए चलें। వారు ఆ బంధనాలని నిర్వహిస్తూ నడవాలి. और जो निर्बंधन है पुरुषार्थी जीवन में మరియు పురుషార్థి జీవితంలో ఎవరైతే నిర్బంధనలు ఉన్నారో उनको क्यों रोक रहे हो? వారిని ఎందుకు ఆపుతున్నావు? है? उनको रोकने से వారిని ఆపినట్లయితే तुम्हारा पाप बनेगा మీ యొక్క పాపం తయారవుతుందా या पुण्य बनेगा? లేక పుణ్యం తయారవుతుందా? और ही पाप बनेगा ఇంకా పాపం తయారవుతుంది. तो चुपचाप उठ के चले जाना चाहिए। అయితే శాంతిగా లేచి వెళ్ళిపోవాలి. क्या? ఏంటి? कि बाबा का मुंह पकड़ना है? లేక బాబా యొక్క నోటిని పట్టుకోవాలా? है? पकड़ना है? పట్టుకోవాలా? नहीं पकड़ना। పట్టుకోకూడదు. तो देखो అయితే చూడండి, यहाँ बैठे बैठे ఇక్కడ కూర్చొని जो बैठे बैठे पहला पहला पुरुषार्थ करना है ఏదైతే కూర్చొని మొట్టమొదటి పురుషార్థంని చెయ్యాలో वो मूल पुरुषार्थ है ఆ మూల పురుషార్థం అయ్యింది बाप के घर में रहना। తండ్రి యొక్క ఇంటిలోని ఉండడం. कहाँ रहना? ఎక్కడుండడం? और बाप का घर क्या है? మరియు తండ్రి యొక్క ఇల్లు ఏమయ్యింది? तुम बच्चे పిల్లలైన మీరు परमधाम को పరంధామాన్ని इस सृष्टि पर उतार लेंगे। ఈ సృష్టి మీదకి దించేస్తారు. नंबरवार उतारेंगे నెంబర్ వారుగా దించుతారా कि सब एक साथ उतारेंगे? లేక అందరూ ఒకేసారి దించేస్తారా? है? नंबरवार उतारेंगे। నెంబర్ వారుగా దించుతారు. तो जो नंबरवार उतारने वाले बच्चे हैं అయితే ఎవరైతే నెంబర్ వారుగా దించేటటువంటి పిల్లలు ఉంటారో उनमें अव्वल नंबर कोई बच्चा होगा या नहीं होगा? వారిలోని మొదటి నెంబర్ పిల్లవాడు ఎవరు ఉంటారా లేక ఉండరా? ఉంటారు అని స్టూడెంట్ అన్నారు. तो वो अपने मन बुद्धि रूपी అయితే వారు తమ మనసు బుద్ధి రూపి आत्मा में ఆత్మలోని वो परमधाम की स्टेज उतार लेता है। ఆ పరంధామం యొక్క స్టేజ్ని దించేసుకుంటారు. क्या? ఏంటి? जिसकी निशानी बताई है। దాని యొక్క స్మృతి చిహ్నంని చెప్పారు. क्या? ఏంటి? क्या बताई? ఏం చెప్పారు? मुरली में बोला మురళీలోని అన్నారు बाप साकारी से आकारी बना, తండ్రి సాకారం నుండి ఆకారిగా అయ్యారు. आकारी से निराकारी, ఆకారి నుండి నిరాకారిగా, फिर साकार बनेगा। మళ్ళీ సాకారిగా అవుతారు. कौन? ఎవరు? बाप। తండ్రి. कौन सा बाप? ఏ తండ్రి? मनुष्य सृष्टि का बाप మనుష్య సృష్టి యొక్క తండ్రి यज्ञ के आदि में साकारी था। యజ్ఞం యొక్క ఆదిలో సాకారిగా ఉండేవారు. साकारी से సాకారి నుండి ब्राह्मणों की బ్రాహ్మణుల యొక్క दूसरे संगठन की दुनिया तैयार हुई। రెండో ప్రపంచం యొక్క సంఘటన తయారయ్యింది.
उस संगठन में आकर के ఆ సంఘటనలోకి వచ్చి साकारी से आकारी बना, సాకారం నుండి ఆకారిగా అయ్యారు. मनन चिंतन मंथन में रहने वाला आकारी मन बुद्धि वाला, మనన చింతన మంతల్లో ఉండేటటువంటి ఆకారి మనసు బుద్ధి కలిగిన వారుగా. फिर बोला మళ్ళీ అన్నారు आकारी से ఆకారి నుండి निराकारी. నిరాకారి. जब अपने पार्ट की पक्की पहचान हो जाती है, ఎప్పుడైతే తన పాటు గురించి పూర్తిగా పరిచయం అనేది అయిపోతుందో, मनन चिंतन मंथन करते करते మనన చింతన మంతన్ని చేస్తూ చేస్తూ तो अपने पार्ट की चिंता रहेगी, అప్పుడు తమ పార్టీ యొక్క చింత అనేది ఉంటుందా? रहेगी ఉంటుందా? नहीं रहेगी. ఉండదు. पाना था सो ఏదైతే పొందాలో అది पा लिया. పొందేశాం. और बाप ने बोला है ब्रह्म वाक्य में మరియు తండ్రి అన్నారు బ్రహ్మవాక్యంలోని कि अंतिम स्टेज में, ఏమనంటే అంతిమ స్టేజ్లోని संपन्न स्टेज प्राप्त करने पर సంపన్న స్టేజ్ని ప్రాప్తించుకున్న తరువాత हर आत्मा अपने पार्ट से ప్రతి ఆత్మ తమ పాటుతో प्रसन्न हो जाएगी. ప్రసన్నమైపోతుంది. क्या ఏంటి क्या कहा? ఏమన్నారు? हर आत्मा ప్రతి ఆత్మ अपने अपने पार्ट से प्रत्यक्ष प्रसन्न हो जाएगी. తమ తమ పాటుతోని ప్రసన్నమైపోతుంది. तो అయితే प्रसन्न हो जाएगी ప్రసన్నమైపోతుంది माने पाना था सो అనగా ఏదైతే పొందాలో అది पा लिया. పొందేశాం. उनसे कोई कहे వారితో ఎవరైనా అన్నట్లయితే अरे भाई అరే భాయ్ तुम आधीन क्यों बनने का पार्ट लेते हो? మీరు ఆధీనంగా అయ్యేటటువంటి పార్టీని ఎందుకు తీసుకుంటున్నారు? है जैसे कोई ने लक्ष्मी से पूछा, ఎలా అయితే ఎవరు లక్ష్మిని అడిగారు, लक्ष्मी లక్ష్మి आधीन बनने का पार्ट है ఆధీనంగా అయ్యేటటువంటి పార్ట్ అయ్యిందా या सदा स्वाधीन रहने का पार्ट है? లేక సదా స్వాధీనంగా ఉండేటటువంటి పార్ట్ అయ్యిందా? है किसके अधीन? ఆధీనంగా ఉండేటటువంటి పార్ట్ అయ్యింది అని స్టూడెంట్ అన్నారు. ఎవరి ఆధీనం? नारायण के अधीन रहेगी. నారాయణుని యొక్క ఆధీనంలో ఉంటుంది. तो पता है लक्ष्मी क्या कहेगी? అప్పుడు తెలుసా లక్ష్మి ఏమంటుందో? वो कहेगी ఆమె అంటుంది हमें ऐसा विश्व का मालिक नहीं बनना. మాకు అటువంటి విశ్వానికి యజమానిగా అవ్వకూడదు. क्या? ఏంటి? जो जन्म जन्मांतर ఏదైతే జన్మ జన్మాంతరాలు सच्चाई की रक्षा करने के लिए సత్యత యొక్క రక్షణ చేయడం కోసం, जो सत्य बाप ने ज्ञान दिया है, సత్యమైన తండ్రి ఏదైతే జ్ఞానాన్ని ఇచ్చారు, उस सत्य सनातन धर्म की रक्षा करने के लिए ఆ సత్య సనాతన ధర్మం యొక్క రక్షణ చేయటం కోసం जन्म जन्मांतर జన్మ జన్మాంతరాలు विधर्मियों से विदेशियों से విధర్మీలతోని విదేశీయులతోని टक्कर लेना पड़े, युद्ध करना पड़े, ఢీకోవలసి వచ్చినా, యుద్ధం చేయాల్సి వచ్చినా, घाव सहन करने पड़े, గాయాలని సహనం చేయాల్సి వచ్చినా हमें ऐसा మాకు అటువంటి पार्ट పార్ట్ नहीं चाहिए. వద్దు. कैसा पार्ट चाहिए? ఎటువంటి పార్ట్ కావాలి? अरे అరే देह, దేహం, देह की इंद्रियां దేహం యొక్క ఇంద్రియాలు सुख कैसे मिलता है? సుఖం దేని నుండి లభిస్తుంది? देह से सुख मिलता है, దేహంతోని సుఖం లభిస్తుందా? देह की इंद्रियों से सुख मिलता है, దేహం యొక్క ఇంద్రియాలతోని సుఖం లభిస్తుందా? या बिना देह बिना इंद्रियों के सुख मिलता है? లేక దేహం లేకుండా ఇంద్రియాలు లేకుండా సుఖం లభిస్తుందా? सुख दुख कैसे मिलता है? సుఖం దుఃఖం దేనితో లభిస్తుంది? है देह से मिलता है. దేహంతో లభిస్తుంది. तो అయితే जन्म जन्मांतर हमें तो ऐसा पार्ट चाहिए జన్మ జన్మాంతరాలు మాకు అయితే అటువంటి పాటు కావాలి, कि बड़े आराम से निवास में रहें, చాలా విశ్రాంతిగా సుఖంగా నివాసంలో ఉండేటటువంటి ఉండాలి. है
और మరియు युद्ध में యుద్ధములోని ये विश्व के मालिक बनने वाले भले जाएं। విశ్వం యొక్క యజమానిగా అయ్యేటటువంటి వారు భలే వెళ్ళిపోయినా हैं मरे खप మరణించిన खटे కట్ చేయబడిన घाव लगे గాయాలు తగిలిన खून खराबा करें और कराएं రక్తపాతం చేసినా చేయించిన ये भले करें। వీరు భలే చేసిన हमें ऐसा మాకు पार्ट అటువంటి नहीं चाहिए। పార్ట్ వద్దు. अगर ये हार जाते हैं ఒకవేళ వీరు ఓడిపోయినట్లయితే मार खा जाते हैं దెబ్బల్ని తినేసినట్లయితే तो द्वापर युग में ఏమనంటే ద్వాపర యుగంలోని आग के क्या कहते हैं అగ్ని యొక్క ఏమంటారు कुंड కుండం में 1 सेकंड में कूदेंगे యజ్ఞకుండంలో ఒక్క సెకండ్ లో దూకేస్తాము. 1 सेकंड का दुख होगा ఒక్క సెకండ్ యొక్క దుఃఖం ఉంటుంది शरीर का और శరీరంది. बाकी మిగతాది सुख रहेगा या दुख మిగతాది సుఖం ఉంటుందా లేక దుఃఖం ఉంటుందా? है सुख रहेगा సుఖం ఉంటుంది. क्योंकि ఎందుకంటే अपनी पवित्रता के लिए हमने स्वाहा किया మన పవిత్రత కోసం మనం స్వాహా చేసామా देह को దేహాన్ని या లేక देश के దేశం యొక్క मान शान के लिए हमने देह को स्वाहा किया గౌరవ ప్రతిష్టల కోసం మన దేహాన్ని స్వాహా చేసామా या లేక खराब काम के लिए किया చెడు పని కోసం స్వాహాన్ని చేసామా है अच्छे काम के लिए किया మంచి పని కోసం స్వాహా చేసామా? इसलिए అందువలనే भावना अच्छी है భావన మంచిదయ్యిందా या खराब है లేక చెడ్డదయ్యిందా? अच्छी भावना है మంచి భావన అయ్యింది. तो जन्म भी అప్పుడు జన్మలు కూడా अगला जन्म తరువాత జన్మ यथा యథా क्या ఏంటి अंतमते అంతమతే सुगते సోగతే. वैसी भावना ఎటువంటి భావన वैसा ही जन्म मिलेगा। అటువంటి జన్మే లభిస్తుంది. हम जन्म जन्मांतर మనం జన్మ జన్మాంతరాలు देह का सुख भोगेंगे इंद्रियों का सुख भोगेंगे దేహం యొక్క సుఖాన్ని భోగిస్తాము, ఇంద్రియాల యొక్క సుఖాన్ని భోగిస్తాము. हमें कभी दुखी नहीं होना है। మాకెప్పుడు దుఃఖీగా అవ్వకూడదు. तो जन्म जन्मांतर అప్పుడు జన్మ జన్మాంతరాలు सुखी कौन रहेगी? సుఖీలుగా అయ్యి ఎవరుంటారు? नारायणी देह का सुख भोगेगी इंद्रियों का सुख भोगेगी నారాయణి సుఖం భోగిస్తుందా, ఇంద్రియాల యొక్క సుఖాన్ని భోగిస్తుందా, या नारायण भोगेगा లేక నారాయణుడు భోగిస్తాడా? है? तो नारायणी अपने నారాయణి భోగిస్తుంది అని స్టూడెంట్ అన్నారు. అయితే నారాయణి తమ पार्ट से పాటుతోని संतुष्ट रहेगी సంతుష్టంగా ఉంటుందా या नहीं रहेगी? లేక जो ఉండదా? पाना था सो ఏదైతే పొందాలో అది पाले हमें ये పొందేసాం. प्रिय है। మాకు ఇదే ప్రియమైనది. ऐसे ही हर आत्मा అలాగే ప్రతి ఆత్మ जो अकल मिली है ఏదైతే తెలివితేటలు లభించాయో हर व्यक्ति को हर आत्मा को ప్రతి వ్యక్తికి ప్రతి ఆత్మకి वो वरदान मिला है बुद्धि का। ఆ వరదానం లభించింది బుద్ధిది. इस अंतिम जन्म में ఈ అంతిమ జన్మలోని बुद्धि का वरदान బుద్ధి యొక్క వరదానం. जैसी जिसकी बुद्धि ఎవరిది ఎటువంటి బుద్ధి అవుతుందో अपनी बुद्धि के अनुसार తమ బుద్ధి అనుసారంగా वो अपने पार्ट को ही श्रेष्ठ समझेगी। వారు తమ పాటునే శ్రేష్టంగా అనుకుంటారు.
नारायण वाली आत्मा क्या समझेगी? నారాయణుని యొక్క ఆత్మ ఏమనుకుంటుంది? 10 स्थूल इंद्रियां देह की हैं, 10 స్థూల అవయవాలు ఇంద్రియాలు దేహంవి ఏవైతే ఉంటాయో वो 10 इंद्रियां ఆ 10 ఇంద్రియాలు ज्यादा श्रेष्ठ और पावरफुल हैं ఎక్కువ శ్రేష్టం మరియు పవర్ఫుల్వి అయ్యాయా? या 10 इंद्रियों के भी ऊपर कोई इंद्रिय है? లేక 10 ఇంద్రియాల కంటే కూడా పైన ఏదైనా ఇంద్రియం ఉందా? है मन। మనసు. तो मन का सुख सबसे बड़ा हुआ, అయితే మనసు యొక్క సుఖం అన్నింటికంటే పెద్ద సుఖం అయ్యిందా? या देह की इंद्रियों का स्थूल सुख सबसे बड़ा हुआ? లేక దేహం యొక్క ఇంద్రియాల యొక్క సుఖం ఏదైతే ఉంటుందో అది పెద్ద సుఖం అయ్యిందా? है मन का सुख सबसे बड़ा हुआ। మనసు యొక్క సుఖం అన్నింటికంటే పెద్ద సుఖం అయ్యింది. तो दुनिया में ప్రపంచంలోని सबसे बड़ा सुख होता है అన్నింటికంటే పెద్ద సుఖం అవుతుంది विजय का सुख। విజయం యొక్క సుఖం. कौन सा सुख? ఎటువంటి సుఖం? विजय का सुख। విజయం యొక్క సుఖం. इससे बड़ा सुख कोई దీనికంటే పెద్ద సుఖం ఇంకేంటి? होता ही नहीं। ఉండనే ఉండదు. ये मन का सुख है। ఇది మనసు యొక్క సుఖం అయ్యింది. देह का सुख దేహం యొక్క సుఖం नहीं है। కాదు. मन अंत समय में दुखी हो गया, మనసు అంతిమ సమయంలో దుఃఖిగా అయిపోయినట్లయితే और మరియు तन सुखी हो गया, శరీరం సుఖిగా అయిపోయింది. तो वो प्राप्ति अच्छी है? అయితే ఆ ప్రాప్తి మంచిది అయ్యిందా? है नहीं। అవ్వలేదు అని స్టూడెంట్ అన్నారు. అవ్వలేదా? क्यों? ఎందుకు? है मन के माने हार और मन के माने जीत। మనసు ఒప్పుకుంటే ఓటమి, మనసు ఒప్పుకుంటే విజయం. मन जीते जगत जीत మన్ జీతే జగజ్జీత్ या तन जीते जगत जीत? లేక తన్ జీతే జగజ్జీత్ అయ్యిందా? है मन जीते जगत जीत। మన్ జీతే జగజ్జీత్ అయ్యిందని స్టూడెంట్ అన్నారు. మన్ జీతే జగజ్జీత్ అయ్యింది. मन से भावना निकलती है, మనసుతోని భావన వెలువడుతుంది. इंद्रियों से भावना ఇంద్రియాలతోని భావన नहीं निकलती। వెలువడదు. और भाव प्रदान మరియు భావ ప్రధాన్ विश्व रचि रखा। విశ్వ రచరాక. भावना प्रधान है, భావన ప్రధానమైనది. इसलिए అందువలనే जीवन में श्रेष्ठ भावना धारण करनी है। జీవితంలో శ్రేష్ఠ భావనని ధారణ చెయ్యాలంటే तो क्या करना है? అప్పుడేం చెయ్యాలి? है मन का सुख लेना है। మనసు యొక్క సుఖాన్ని తీసుకోవాలి. तन का सुख శరీరం యొక్క సుఖం संगम युग में సంగమ యుగంలోని लेने की आकांक्षा करने वाला తీసుకునేటటువంటి ఆకాంక్షని చేసుకునేటటువంటి వారు श्रेष्ठ या मन का सुख लेने वाला श्रेष्ठ? శ్రేష్ఠులా లేక మనసు యొక్క సుఖాన్ని తీసుకునేటటువంటి వారు శ్రేష్ఠులయ్యారా? మనసు యొక్క సుఖాన్ని తీసుకునేటటువంటి వారు శ్రేష్ఠులయ్యారని స్టూడెంట్ అన్నారు. संगम युग में भी సంగమ యుగంలోని కూడా मन का सुख लेना है మనసు యొక్క సుఖాన్ని తీసుకోవాలి. और मन सुखी कब रहेगा? మరియు మనసు సుఖిగా ఎప్పుడుంటుంది? श्रीमत पर चलेंगे శ్రీమతం మీద నడిచినట్లయితే तो అప్పుడు मन सुखी रहेगा। మనసు సుఖిగా ఉంటుంది.
मनमत पर चलेंगे మన్మతం మీద నడిచినట్లయితే तो मन सुखी नहीं रहेगा। అప్పుడు మనసు సుఖిగా ఉండదు। तो అయితే लक्ष्मी क्या करती है? లక్ష్మి ఏం చేస్తుంది? है? अरे అరే जो भी लक्ष्मी का फॉलो करने वाली आत्माएं हैं, లక్ష్మిని ఫాలో చేసేటటువంటి ఎంతమంది అయితే ఆత్మలు ఉంటారో, विजयमाला के मणके हैं, విజయమాల యొక్క మనులు वो ఉంటారు, ब्रह्मा कुमारी जीवन में వారు బ్రహ్మకుమారి జీవితంలోని तन का सुख देख करके रहे पड़े हैं, తనువు యొక్క సుఖం చూసి ఉన్నారా, या मन का सुख देख करके रहे पड़े हैं? లేక మనసు యొక్క సుఖంని చూసి ఉండి ఉన్నారా? है? तन का सुख देख करके रहे पड़े, తనువు యొక్క సుఖంని చూసి పడి ఉన్నారు, हिम्मत नहीं करते हैं। ధైర్యాన్ని చెయ్యరు। क्या? ఏంటి? अच्छे से अच्छा रोटी कपड़ा మంచి రొట్టెలు వస్త్రాలు और मकान लेने के आदि बने पड़े। ఇల్లుని తీసుకునేటటువంటి ఆధీనులుగా అయి ఉన్నారు। क्या? ఏంటి? और बाबा क्या कहते? మరియు బాబా ఏమంటారు? मैं तुम बच्चों को నేను పిల్లలైన మీకు अच्छे से अच्छा रोटी कपड़ा और मकान మంచి రొట్టెలు వస్త్రాలని ఇల్లుని नहीं दे पाऊंगा, ఇవ్వలేకపోతాను, लेकिन కానీ जरूरत पूर्ति जितना है అవసరానికి ఎంతైతే ఉంటుందో सामान्य సామాన్యంగా वो जरूर मिलेगा। అది తప్పకుండా లభిస్తుంది। लेकिन ब्रह्मा कुमारियां क्या कर रही हैं? కానీ బ్రహ్మకుమారిలు ఏం చేస్తున్నారు? है? उन्हें क्या चाहिए? వారికి ఏం కావాలి? है? रोटी और कपड़ा और मकान कैसा चाहिए? రొట్టెలు వస్త్రాలు ఇల్లు వారికి ఎలా కావాలి? भव्य भव्य चाहिए భవ్యమైనవి కావాలా या साधारण चाहिए? లేక సాధారణమైనవి కావాలా? भव्य चाहिए। భవ్యమైనవి కావాలి। तो वो है అయితే వారయ్యారు श्रीनाथ का भंडारा। శ్రీనాథుడి యొక్క బండారం। और यहाँ है మరియు ఇక్కడ అయ్యింది जगन्नाथ का भंडारा। జగన్నాథుని యొక్క బండారం। क्यों? ఎందుకు? श्रीनाथ के भंडारे में శ్రీనాథుడి యొక్క బండారంలోని जो भोग लगता है ఏదైతే ప్రసాదం వండుతారో वो పెడతారో बड़े बड़े साहूकार लोग అక్కడ పెద్ద పెద్ద షాహుకారులు नोटों की गड्डियां देते हैं నోట్ల యొక్క కట్టలను ఇస్తారు और प्रसाद ले जाते हैं। మరియు ప్రసాదాన్ని తీసుకొని వెళ్తారు। गरीबों को वो 36 प्रकार का भोग బీదవారికి ఆ 30 రకాల భోగాలు शुद्ध घी का बना हुआ శుద్ధమైన నేతితో చేసినవి नहीं मिलता है। లభించవు। और जगन्नाथ के भंडारे में మరియు జగన్నాథుని యొక్క బండారంలో है गरीब हो బీదవారైనా अमीर हो, ధనవంతులైనా क्या ఏంటి विद्वान हो, విద్వానులైనా बुद्धू हो, తెలివి తక్కువ వారైనా फकीर हो, ఫకీర్లైనా पुरुषार्थ करे పురుషార్థం చేసినా या లేక न करे, చేయకపోయినా दुखदाई हो, దుఃఖదాయులైనా सुखदाई हो, సుఖదాయులైనా राक्षस हो, రాక్షసులైనా देवता हो, దేవతలైనా वो शंकर के लिए क्या गायन है? వా ఆ శంకరుని కోసం గాయనం ఏముంది? शंकर की पूजा శంకరుని యొక్క పూజని दुखदाई राक्षस भी करते हैं దుఃఖదాయి రాక్షసులు కూడా చేస్తారా? और देवताएं भी करते हैं, మరియు దేవతలు కూడా చేస్తారు, मनुष्य भी करते हैं। మనుష్యులు కూడా చేస్తారు। और विष्णु की पूजा మరియు విష్ణువు యొక్క పూజ सिर्फ కేవలం देवताएं करते हैं, దేవతలే చేస్తారు, राक्षस उनको రాక్షసులు వారిని नहीं मानते। ఒప్పుకోరు। तो विश्वपति कौन हुआ? అయితే విశ్వపతి ఎవరయ్యారు? सारे विश्व का पिता कौन हुआ? మొత్తం విశ్వానికి తండ్రి ఎవరయ్యారు? सारे विश्व के धर्मों को पालने वाला विश्व पिता మొత్తం విశ్వం యొక్క ధర్మాలను అన్నింటినీ
పాలించేటటువంటి విశ్వపిత कौन हुआ? विष्णु ఎవరయ్యారు? విష్ణువా या లేక जगन्नाथ? జగన్నాథుడా? जगन्नाथ को। జగన్నాథుడని స్టూడెంట్ అన్నారు. జగన్నాథుడయ్యారు. तो सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामया। అయితే సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయ. ये जो हम ఇదేదైతే మనం बोलते हैं చెబుతామో ये सत्य सनातन धर्म का ఇది సత్య సనాతన ధర్మం యొక్క उद्घोषण है ఉద్ఘోషణ అయ్యింది. कि कोई दुखी न हो, ఎవ్వరు దుఃఖీలుగా ఉండకూడదు. सब सुखी हो जाए। అందరూ సుఖీలుగా అయిపోవాలి. और बाबा हमको क्या सिखाते हैं? మరియు బాబా మనకేం నేర్పిస్తారు? बल कोई कैसी भी आत्मा है, భలే ఎవరు ఎలాంటి ఆత్మ అయినా क्या ఏంటి? दुखदाई है, దుఃఖదాయి అయినా सुखदाई है, సుఖదాయి అయినా हमको पर्सनली दुख देने वाली है, మనకి పర్సనల్ గా దుఃఖాన్ని ఇచ్చేటటువంటి వారైనా निंदा करने वाली है, నిందని చేసేవారైనా तो भी అయినా కూడా उसके प्रति వారి ఎడల शुभ भावना रखनी है శుభ భావాన్ని పెట్టుకోవాలి कि अशुभ ఏమనంటే? भावना रखनी है। లేక అశుభ భావాన్ని పెట్టుకోవాలా? क्योंकि बाबा का महामंत्र है, ఎందుకంటే బాబా యొక్క మహామంత్రం ఉంది. दुख देंगे దుఃఖం ఇచ్చినట్లయితే तो दुखी होके मरेंगे, అప్పుడు దుఃఖిగా అయ్యి మరణిస్తారు. सुख देंगे సుఖం ఇచ్చినట్లయితే तो सुखी होके मरेंगे, అప్పుడు సుఖీగా అయ్యి మరణిస్తారు. अंतमते అంతమతే सुगते पाएंगे। అదే గతిని పొందుతారు. दूसरों के प्रति सहानुभूति रखेंगे ఇతరుల ఎడల సానుభూతిని పెట్టినట్లయితే तो जन्म जन्मांतर तुमको सहानुभूति मिलेगी। అప్పుడు జన్మ జన్మాంతరాలు మీకు సానుభూతి లభిస్తుంది. दूसरों के प्रति कल्याण की भावना रखेंगे संगम में సంగమంలోని ఇతరుల ఎడల సానుభూతిని పెట్టినట్లయితే तो जन्म जन्मांतर तुमको सहानुभूति मिलेगी। అప్పుడు జన్మ జన్మాంతరాలు మీకు సహానుభూతి లభిస్తుంది. दूसरों के प्रति कल्याण की भावना रखेंगे संगम में సంగమంలోని ఇతరుల ప్రతి కళ్యాణ భావన పెట్టినట్లయితే तो जन्म जन्मांतर तुमको दूसरों से అప్పుడు జన్మ జన్మాంతరాలు మీకు ఇతరులతోని कल्याण की भावना मिलेगी। కళ్యాణం యొక్క భావన లభిస్తుంది. जो कुछ दूसरों को देंगे ఏదైతే ఇతరులకు ఇస్తామో वही तुमको जन्म जन्मांतर అదే మీకు జన్మ జన్మాంతరాలు प्राप्ति होती रहेगी। ప్రాప్తి అవుతూ ఉంటుంది. इसलिए दूसरे क्या करते हैं ये नहीं देखना, అందువలనే ఇతరులు ఏం చేస్తున్నారో దానిని చూడొద్దు. पर चिंतन नहीं करना है, పరచింతన్ని करना చెయ్యకూడదు. है? ఏం చెయ్యాలి? स्वचिंतन, స్వచింతన, अपनी ही आत्मा का चिंतन करना है। తమ ఆత్మ యొక్క చింతన్ని చెయ్యాలి. तो मुख्य पुरुषार्थ है అయితే ముఖ్య పురుషార్థం అయ్యింది कहाँ बुद्धि जानी चाहिए ఎక్కడికి బుద్ధి వెళ్ళాలి? है? बाप का घर क्या है? తండ్రి యొక్క ఇంటికి వెళ్ళాలి అని స్టూడెంట్ అన్నారు. బాబా తండ్రి యొక్క ఇల్లు ఏమయ్యింది? పరంధామం परमधाम అన్నారు. कहाँ है? పరంధామం ఎక్కడుంది? है? స్టూడెంట్స్ ఏదో అన్నారు. है? बाप का घर परमधाम है। స్టూడెంట్ ఏదో అన్నారు. బాబా తండ్రి యొక్క ఇల్లు పరంధామం అయ్యిందా? और हमारा घर कहाँ है? మరి మన ఇల్లు ఎక్కడుంది? है? कहाँ है हमारा घर? ఎక్కడుంది మన ఇల్లు? బాబా యొక్క సంగం యుగంలో అని స్టూడెంట్ అన్నారు. मुझे गए సంశయంలోకి వచ్చేసారా? है? घर बड़ा తండ్రి యొక్క ఇల్లు ఏదైతే ఉందో అదే మన ఇల్లు అని స్టూడెంట్ అన్నారు. या घर में रहने वाली आत्मा बड़ा? ఇల్లు పెద్దదా లేక ఇంట్లో ఉండేటటువంటి ఆత్మ పెద్దదయ్యిందా? है? घर बड़ा। ఇల్లు పెద్దది. ब्रह्म वाक्य भी है
బ్రహ్మవాక్యం కూడా ఉంది. छोटा रूप याद नहीं आता है చిన్న రూపం గుర్తు రాలేనట్లయితే तो क्या करो, అప్పుడు ఏం చేయాలి? बड़े रूप को ही याद करो. పెద్ద రూపాన్నే స్మృతి చెయ్యండి. तो అయితే क्या है बड़ा रूप ఏమయ్యింది పెద్ద రూపం? और क्या है छोटा रूप మరియు ఏమైంది చిన్న రూపం? है? స్టూడెంట్స్ ఏదో అన్నారు. अरे उसकी यादगार क्या है? అరే దాని యొక్క స్మృతి చిహ్నం ఏమయ్యింది? जो हमारा बाप भी है, ఎవరైతే మన తండ్రి కూడా అయ్యారో वो हमारा घर भी है, వారు మన ఇల్లు కూడా అయ్యారు. वो हमारा स्वर्ग भी है, వారు మన యొక్క స్వర్గం కూడా वो అయ్యారు. सुखधाम भी है, వారు మన యొక్క సుఖధామం కూడా అయ్యారు. वो शांति धाम भी है, వారు శాంతిధామం కూడా అయ్యారు. दुखधाम नहीं है. దుఃఖధామం కాదు. उसकी यादगार क्या है? వారి యొక్క స్మృతి చిహ్నం ఏమయ్యింది? हाँ, స్టూడెంట్ ఏదో సాకారంలో నిరాకారం అని అన్నారు బాబా. सगुणै अगुणै नहीं कछु भेदा, సగుణై అగుణై నా కచ్చు భేద. साकार सो निराकार. సాకార సో నిరాకారుడు. जो साकार है సాకారుడు ఎవరైతే ఉంటారో वही వారే निराकार. నిరాకారుడయ్యారు. मनुष्य सृष्टि का बाप మనుష్య సృష్టి యొక్క తండ్రి जो साकार है ఎవరైతే సాకారుడు ఉంటారో वही पुरुषार्थ करके क्या बन जाता है? వారే పురుషార్థం చేసి ఏ విధంగా అయిపోతారు? निराकार आत्मा बन जाता है. నిరాకారుడు ఆత్మగా అయిపోతారు. परंतु क्या शरीर छोड़ देता है? కానీ ఏంటి, नहीं. శరీరాన్ని విడిచిపెట్టేస్తారా? కాదు. तो शरीर तो रहता है, అయితే శరీరం అయితే ఉంటుంది. लेकिन शरीर की इंद्रियों का भान కానీ శరీర ఇంద్రియాల యొక్క భ్రాంతి नहीं रहता. ఉండదు. इसलिए उस लिंग में అందువలనే ఆ లింగంలోని नाक आँख कान हाथ पाँव కళ్ళుని, చెవుల్ని, ముక్కుని, కాళ్ళుని, చేతుల్ని नहीं दिखाई जाती. చూపించబడదు. तो वो लिंग ही हमारा घर है. అయితే ఆ లింగమే మన ఇల్లు అయ్యింది. वो साकार बड़ा रूप हमारा ఆ సాకార పెద్ద రూపం మన యొక్క घर है. ఇల్లు అయ్యింది. पहले पहले क्या याद करना है? మొట్టమొదట ఏం స్మృతి చెయ్యాలి? साकार. సాకారుణ్ణి. यहाँ बैठे बैठे ఇక్కడ కూర్చుని కూర్చుని फर्स्ट है मूल वतन, మొదట అయ్యింది మూలవతనం. फिर है మళ్ళీ అయ్యింది सूक्ष्म वतन. సూక్ష్మవతనం. क्या ఏంటి? पहले पहले क्या याद करें? మొట్టమొదట ఏం స్మృతి చెయ్యాలి? मूल वतन. మూలవతం. बड़ा మూలవతనం रूप याद आ जाए. పెద్ద రూపం గుర్తొచ్చేయాలి. फिर మళ్ళీ सूक्ष्म वतन माने సూక్ష్మవతనం అంటే है. हाँ, మనన చింతనమంతనది అని స్టూడెంట్ అన్నారు బాబా. बाप के साथ తండ్రితో పాటు हमारा क्या संबंध है? మన సంబంధం ఏంటి? बाप ने हमको क्या क्या हिदायतें दी हैं? తండ్రి మనకి ఏంటేంటి ఆదేశములను ఇచ్చారో, बाप के हम कितने नजदीक हैं? తండ్రికి మనం ఎంత దగ్గరగా ఉండేటటువంటి వారిమయ్యాము. मन में मनन चिंतन मंथन चलता रहे. మనసులోని మనన చింతనమంతని నడుస్తూ ఉండాలి. जैसे बाबा ने बोला, ఎలా అయితే బాబా అన్నారు, बाप बच्चों के बगैर नहीं रह सकते. తండ్రి పిల్లలు లేకుండా ఉండలేరు. बच्चे పిల్లలు बाप के बगैर नहीं रह सकते. తండ్రి లేకుండా ఉండలేరు. तो अपने अंदर मनन चिंतन मंथन करना है అయితే తమ లోపల మనన చింతనమంతన్ని చెయ్యాలి. कि हम किस स्टेज में हैं. ఏమనంటే మనం ఏ స్టేజ్ లో ఉన్నాము. क्या हमारी ऐसी स्टेज है ఏంటి మనది అటువంటి స్టేజ్ అయ్యిందా? कि बाप की याद के बगैर, తండ్రి స్మృతి తప్ప, बाप की सेवा के बगैर తండ్రి సేవ తప్ప हम रह ही नहीं सकते. మనం ఉండలేము. नहीं रह सकते
तो ये ఉండలేము. वाक्य हमारे ऊपर लागू होता है అప్పుడు क्या ఈ వాక్యం మన పైన వర్తిస్తుంది. ఏంటి? कि बाप बच्चों के बिगर नहीं रह सकते ఏమనంటే తండ్రి పిల్లలు లేకుండా ఉండలేరు, और बच्चे మరియు పిల్లలు बाप के बिगर नहीं रह सकते। తండ్రి లేకుండా ఉండలేరు. तो हर बात में बुद्धि में मनन चिंतन मंथन चलता रहे। అయితే ప్రతి విషయంలోని బుద్ధిలో మనన చింతన మంతన అనేది నడుస్తూ ఉండాలి. इस ब्राह्मणों की दुनिया में ఈ బ్రాహ్మణ ప్రపంచంలోని हम बाप के कितने नजदीक हैं? మనం తండ్రికి ఎంత దగ్గరగా ఉన్నాం. तो मूल वतन फर्स्ट, అయితే మూలవతనం అయ్యింది ఫస్ట్, फिर है మళ్ళీ అయ్యింది सूक्ष्म वतन, मनन सूक्ष्म चिंतन वतन। मंथन की स्टेज। మనన చింతన మంతన స్టేజ్. ये नेक्स्ट बात है। ఇవి తరువాత విషయాలు అయ్యాయి. तो बुद्धि योग అయితే బుద్ధి యోగం सदैव बाप की तरफ लगा रहे। సదైవం తండ్రి వైపు ఉండాలి, दूसरी ओर नहीं। రెండో వైపు కాదు. फिर ये बुद्धि में మళ్ళీ తరువాత ఈ బుద్ధిలోకి ये कहाँ जाते हैं? सूक्ष्म वतन में जाते हैं। వీరు ఎక్కడికి వెళ్తారు? సూక్ష్మవతనానికి వెళ్తారు. क्योंकि हम जानते हैं ఎందుకంటే మనకు తెలుసు कि हम मूल वतन जाएंगे वाया सूक्ष्म वतन। మనం మూలవతనానికి వెళ్తాము, సూక్ష్మవతనం నుండి మూలవతనానికి వెళ్తాము. क्या ఏంటి? कैसे जाएंगे? ఎలా వెళ్తాం? सूक्ष्म वतन में 3 पुरियां, సూక్ష్మవతనంలోని 3 పురులు, 3 పురాలు. पहले మొదట ब्रह्मापुरी, फिर బ్రహ్మపురం, మళ్ళీ विष्णुपुरी, విష్ణుపురం, फिर మళ్ళీ शंकरपुरी, फिर మళ్ళీ శంకరపురం, फिर मूल वतन जाएंगे। మళ్ళీ తరువాత మూలవతనంకి వెళ్తాము. ऐसे नहीं हो सकता అలా ఏమీ అవ్వలేదు. कि हम डायरेक्ट सदाकाल के लिए मूल वतन में चले जाएं। ఏమనంటే మనం డైరెక్ట్ గా సదాకాలికం కోసం మూలవతనానికి వెళ్ళిపోతాము అని. पहले बुद्धि में मनन चिंतन मंथन के द्वारा మొదట బుద్ధిలోని మనన చింతన మంతన ద్వారా हम फैसला कर लें మనం నిర్ణయాన్ని తీసేసుకోవాలి. कि हम किस स्टेज के वासी हैं। ఏమనంటే మనం ఏ స్టేజ్ యొక్క వాసీయులమయ్యామని. ब्रह्मापुरी के वासी हैं, బ్రహ్మపురం యొక్క వాసీయులమా? ब्रॉड ड्रामा में బ్రాడ్ డ్రామాలోని ब्रह्म समाजियों में हमारा पार्ट है బ్రహ్మ సమాజీయుల్లోని మన పాట అయ్యిందా? कि वैष्णव पंथी हैं, లేక వైష్ణవ పంక్తిలమా? कि शैव समाजी हैं। లేక శైవ సమాజీలమా? अभी जान सकते हैं या नहीं जान सकते? ఇప్పుడు తెలుసుకోగలమా లేక తెలుసుకోలేమా? है? ज्यादा याद किसकी रहती है? ఎక్కువ స్మృతి ఎవరిది ఉంటుంది? है? दादा लेखराज ब्रह्मा की ओर बुद्धि जाती है ज्यादा, ఎక్కువ దాదా లేఖరాజ్ బ్రహ్మ వైపు బుద్ధి వెళ్తుందా? विष्णु पार्टधारी के पास हमारी बुद्धि ज्यादा जाती है, విష్ణు పాఠధారి వైపుకి మన బుద్ధి ఎక్కువగా వెళ్తుందా? या లేక जो शिव का स्वरूप बनता है ఎవరైతే శివుని యొక్క స్వరూపంగా అవుతారో वो शैव समाजी हम बनने वाले हैं ब्रॉड ड्रामा में। ఆ శైవ సమాజీయులుగా అయ్యేటటువంటి వారి అయ్యాము బ్రాడ్ డ్రామాలోని. हम कहाँ के वासी हैं? మనం ఎక్కడి యొక్క వాసీయులం అయ్యాము? सूक्ष्म वतन में भी 3 पुरियां हैं। సూక్ష్మవతనంలోని కూడా 3 పురాలున్నాయి. हमारी बुद्धि कहाँ रहती है? మన బుద్ధి ఎక్కడుంటుంది? कहाँ रहती है? ఎక్కడుంటుంది? है? पता नहीं తెలీదా? है? స్టూడెంట్స్ ఏదో అన్నారు. शिव बाबा में? శివ్ బాబాలోని? अरे అరే ब्रह्मा कुमारियां कहेंगी బ్రహ్మకుమారిలు कि అంటారు ब्रह्मा बाबा में ही शिव बाबा है, బ్రహ్మ బాబాలోనే శివ్ బాబా ఉన్నారు, इसलिए वही हमारा शिव बाबा है। అందువల్లనే వారే మా శివ్ బాబా అయ్యారు. हैं?
స్టూడెంట్ ఏదో అన్నారు, 20 साल ब्रह्मा कुमारी पढ़ी गई, ब्रह्मा को बुद्धि कभी नहीं गई। 20 సంవత్సరాలు బ్రహ్మకుమారిల్లో ఉన్నాము కానీ బ్రహ్మలోకి ఎప్పుడు బుద్ధి వెళ్ళలేదు అని మాతాజీ అన్నారు. अरे कहीं तो रही होगी. అరే ఎక్కడో అయితే ఉండి ఉంటుంది కదా. निराकार को याद करते थे. నిరాకారుణ్ణి స్మృతి చేసేవారిమి. निराकार के पास कोई निराकारी धाम में सीधा पहुंच जाएगा. నిరాకారుని దగ్గరికి నిరాకారి ధామానికి ఎవరైనా తిన్నగా చేరుకోగలుగుతారా? यही तो बात बोली ఇదే విషయాన్ని అన్నారు కదా. कि मूल वतन में ఏమనంటే మూలవతనంలోని डायरेक्ट कोई नहीं जा सकता. డైరెక్ట్ గా ఎవరు వెళ్ళలేరు. हाँ तो वो माँ कहाँ से गुजरते हुए जाना पड़े ఎక్కడి నుండి వెళ్తూ వెళ్ళాల్సి వస్తుంది? है. या तो ब्रह्मापुरी में ज्यादा समय रहेंगे లేకుంటే బ్రహ్మపురంలోని ఎక్కువ శాతం ఉంటాము, या तो विष्णु के साथ ज्यादा रहेंगे లేక విష్ణువుతో పాటు ఎక్కువగా ఉంటాము, या तो లేకుంటే शंकरपुरी में ज्यादा रहेंगे. శంకరపురంలో ఎక్కువగా ఉంటాము, फिर मूल वतन में जाएंगे. మళ్ళీ మూలవతనంకి వెళ్తాము. क्योंकि हम जानते हैं ఎందుకంటే మనకి తెలుసు कि मूल वतन जाएंगे మూలవతనానికి వెళ్తాము, वाया सूक्ष्म वतन जाएंगे. సూక్ష్మవతనం నుండి వెళ్తూ మూలవతనానికి వెళ్తాము. इसलिए అందువలనే भारत में భారత్లోని 3 ही ग्रुप गाए हुए हैं. 3 గ్రూపులు గాయనం చేయబడి ఉన్నాయి. ब्रह्म समाजी, బ్రహ్మ సమాజి, वैष्णव पंथी వైష్ణవ పంక్తిలు और మరియు शैव समाजी. శైవ సమాజీలు. तो सूक्ष्म वतन को याद करते అయితే సూక్ష్మవతనాన్ని స్మృతి చేస్తూ मूल वतन को जरूर याद करना है. మూలవతనాన్ని తప్పకుండా స్మృతి చెయ్యాలి. क्या ఏంటి? सीधा मूल वतन में बैठ जाएंगे क्या? తిన్నగా మూలవతనంలోనే కూర్చుండిపోతారా ఏంటి? मूल वतन में बैठ जाना మూలవతనంలో కూర్చుండిపోవటం आना అనగా नो संकल्प एट ऑल. నో సంకల్ప ఎట్ ఆల్, ఏమి సంకల్పాలు ఉండకూడదు. मूल वतन में మూలవతనంలోని निशानी क्या? చిహ్నం ఏంటి? कोई संकल्प ఏ సంకల్పాలు नहीं चलेगा. నడవవు. मैं आत्मा ज्योति बिंदु. నేను ఆత్మని జ్యోతిర్బిందువుని. क्या ఏంటి? ये देह भी याद ना आए, ఈ దేహం కూడా గుర్తుకు రాకూడదు. ये भ्रकुटी भी याद ना आए, ఈ భ్రుకుటి కూడా గుర్తు రాకూడదు. कोई देहधारी याद ना आए, ఏ దేహధారి గుర్తు రాకూడదు. कोई देहधारी का संकल्प भी न रहे. ఏ దేహధారి యొక్క సంకల్పాలు కూడా ఉండకూడదు. तो कहाँ के वासी हो गए? అప్పుడు ఎక్కడి యొక్క వాసీయులమైపోయాము? है मूल वतन वासी. మూలవతన వాసి. सदैव बिंदु याद रहे. फुल स्टॉप. సదైవం బిందువు గుర్తు రావాలి. ఫుల్ స్టాప్. संकल्पों का चलना సంకల్పాలు నడవడం बंद. ఆగిపోవాలి. तो मूल वतन वासी. అప్పుడు మూలవతన వాసి. तो ऐसा हो सकता है, అయితే అలా అవ్వగలుగుతుందా? సదాకాలికలే. సదాకాలికం కోసం हो सकता है. అవ్వగలుగుతుందా? तो क्या करना पड़े? అయితే ఏం చెయ్యాల్సి ఉంటుంది? है क्या करना पड़े? ఏం చెయ్యాల్సి ఉంటుంది? मनन चिंतन मंथन करना पड़े. మనన చింతన మంతన్ని చేయాల్సి ఉంటుంది. क्या मनन चिंतन मंथन करना पड़े? ఏం మనన చింతన మంతన్ని చేయాల్సి ఉంటుంది? कि पुरुषार्थी जीवन में हम ఏమనంటే పురుషార్థి జీవితంలోని మనం ज्यादा समय ఎక్కువ సమయం कौन सी पुरी में रहने वाले हैं? ఏ పురంలో ఉండేటటువంటి వారిమయ్యాము? है ब्रह्मापुरी में, బ్రహ్మపురంలోనా, विष्णुपुरी में విష్ణుపురంలోనా, या शंकरपुरी में? లేక శంకరపురంలోనా? बुद्धि जज करेगी या नहीं करेगी?
బుద్ధి జడ్జి చేస్తుందా లేక చేయదా? करती है। చేస్తుంది. तो फिर मनन चिंतन मंथन चलना आरंभ। అయితే అప్పుడు మనన చింతన మంతన చేయటం ఆరంభం. कि शंकरपुरी तक पहुंचने वाले भांति ఏమనంటే శంకరపురం వరకు చేరుకునేటటువంటి సభ్యులు ज्यादा होंगे ఎక్కువగా ఉంటారా? या ब्रह्मापुरी में पहुंचने वाले भांति ज्यादा होंगे? లేక బ్రహ్మపురంలోకి చేరుకునేటటువంటి సభ్యులు ఎక్కువగా ఉంటారా? है ब्रह्मापुरी में पहुंचने वाले जास्ती होंगे, प्राइमरी स्कूल के पढ़ने वाले। బ్రహ్మపురంలోని చేరుకునేటటువంటి పిల్లలు ఎక్కువగా ఉంటారు. బేసిక్ చదువుని చదివేటటువంటి పిల్లలు बच्चे, పిల్లలు बच्चा बुद्धि। పిల్లల యొక్క బుద్ధి కలిగిన వారు. फिर మళ్ళీ उन बच्चा बुद्धियों में भी మళ్ళీ ఆ చిన్న పిల్లల్లోని కూడా చిన్న పిల్లల బుద్ధుల్లోని కూడా 10% ग्रुप ऐसा भी है 10% గ్రూప్ ఇటువంటి వారు కూడా ఉన్నారు. जो चंद्रवंश को छोड़ करके ఎవరైతే చంద్రవంశాన్ని విడిచిపెట్టి सूर्यवंश में ट्रांसफर हो जाएगा। సూర్యవంశంలోకి ట్రాన్స్ఫర్ అయిపోతారు. क्या ఏంటి? राधा जैसी आत्माएं, రాధ లాంటి ఆత్మలు, राधा जैसा ग्रुप రాధవలే గ్రూప్ चंद्रवंश को छोड़कर कहाँ चला जाएगा? చంద్రవంశాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోతారు? है सूर्यवंश में चला जाएगा। సూర్యవంశంలోకి వెళ్ళిపోతారు. तो हम उस ग्रुप के वासी हैं क्या? అయితే మనం ఆ గ్రూప్ యొక్క వాసీయులమయ్యామా ఏంటి? उनकी संख्या ज्यादा होगी వారి యొక్క సంఖ్య ఎక్కువగా ఉంటుందా या లేక ब्रह्मापुरी में रहने वालों की संख्या ज्यादा होगी, ब्रह्म समाजियों की? బ్రహ్మపురంలో ఉండేటటువంటి వారి యొక్క సంఖ్య ఎక్కువగా ఉంటుందా బ్రహ్మ సమాజీయులది? है ब्रह्म समाजियों की संख्या ज्यादा होगी। బ్రహ్మ సమాజీయుల యొక్క సంఖ్య ఎక్కువగా ఉంటుంది. विष्णुपुरी में जाने वालों की संख्या విష్ణుపురంలోకి వెళ్ళే వారి యొక్క సంఖ్య है कम होगी। తక్కువగా ఉంటుంది. और మరియు फिर उससे भी ऊपर మళ్ళీ దానికంటే కూడా పైన शंकरपुरी, శంకరపురం. शंकरपुरी में जाने वालों की संख्या శంకరపురంలోకి వెళ్ళేటటువంటి వారి యొక్క సంఖ్య विजयमाला वालों से ज्यादा होगी విజయమాల వారి కంటే ఎక్కువగా ఉంటుందా या कम होगी? లేక తక్కువగా ఉంటుందా? है ज्यादा होगी। ఎక్కువగా ఉంటుందా తక్కువగా ఉంటుంది అని స్టూడెంట్ అన్నారు. हाँ उनकी हाँ। संख्या और कम होगी। వారి యొక్క సంఖ్య ఇంకా తక్కువగా ఉంటుంది. तो बोला అయితే అన్నారు सूक्ष्म वतन को याद करते करते సూక్ష్మ వతనముని స్మృతి చేస్తూ చేస్తూ फिर मूल वतन को जरूर याद करना है। మళ్ళీ మూలవతముని తప్పకుండా స్మృతి చెయ్యాలి. लास्ट स्टेज है లాస్ట్ స్టేజ్ అయ్యింది. क्या? ఏంటి? कहाँ का वासी बनना? ఎక్కడి యొక్క వాసీయులుగా అవ్వాలి? मूल वतन का वासी बनना। మూలవతనం యొక్క ఓ. వాసీయులుగా అవ్వాలి. कोई संकल्प नहीं। ఏ సంకల్పాలు ఉండకూడదు. क्या? ఏంటి? सिर्फ एक संकल्प కేవలం क्या? ఒక సంకల్పం. ఏంటి? है जो बाप का संकल्प ఏదైతే తండ్రి యొక్క సంకల్పమో सो मेरा संकल्प। అదే నా సంకల్పం. बाप का संकल्प क्या? తండ్రి యొక్క సంకల్పం ఏంటి? क्या ఏంటి? क्या संकल्प? ఏం సంకల్పం? अरे అరే अरे అరే मेरा तो एक, दूसरा न कोई। నాకంటూ ఒక్కరు రెండోవారెవ్వరు లేరు. मेरे बाप का ये संकल्प है, मनुष्य सृष्टि के बाप का संकल्प। నా తండ్రి యొక్క సంకల్పం ఇదే అయ్యింది, మనుష్య సృష్టి యొక్క సంకల్పం. क्या? ఏంటి? मेरा तो एक, నాకంటూ ఒక్కరు दूसरा न कोई। రెండోవారెవ్వరు లేరు. तो हमारा भी क्या संकल्प అయితే మనది కూడా ఏం సంకల్పం? है? मेरा तो నాకంటూ ఒక్కరు తప్ప एक शिव बाबा, ఒక్క శివ బాబా. నాకంటూ ఒక్క శివ బాబా, दूसरा न कोई। రెండోవారెవ్వరూ లేరు.
तो जब एक ही संकल्प में टिक जाएंगे అయితే ఎప్పుడైతే ఒకే సంకల్పంలో స్థిరమైపోతామో तो कोई दूसरे संकल्प అప్పుడు వేరే ఏ సంకల్పాలు नहीं आएंगे। రావు। आते हैं तो हम मूल वतनवासी नहीं हुए। వచ్చినట్లయితే మనం మూలవతన వాసీయులుగా అవ్వలేదు। कहाँ के वासी हुए ఎక్కడి యొక్క వాసీయులమయ్యాము? हैं? या तो शंकरपुरी के లేకుంటే శంకర్పురం యొక్క, या तो विष्णुपुरी के, లేకుంటే విష్ణుపురం యొక్క, या तो లేకుంటే ब्रह्मापुरी के। బ్రహ్మపురం వారిమి। ब्रह्मापुरी में सब धर्म में कन्वर्ट होने वाली आत्माएं బ్రహ్మపురంలోని అన్ని ధర్మాల్లో కన్వర్ట్ అయ్యేటటువంటి ब्रह्मापुरी के वासी। బ్రహ్మపురం యొక్క వాసీయులు जो वैष्णवी शक्ति को फॉलो करेंगी, ఎవరైతే వైష్ణవ శక్తిని ఫాలో చేసేటటువంటి వారు ఉంటారో, लक्ष्मी को फॉलो करेंगी, राधा को फॉलो करेंगी, లక్ష్మిని ఫాలో చేస్తారు, రాధని ఫాలో చేస్తారు, वो कहाँ के वासी వారు ఎక్కడి యొక్క వాసీయులు? है? विष्णुपुरी के वासी। విష్ణుపురం యొక్క వాసీయులు। और जो మరియు ఎవరైతే ब्रह्मा से भी ऊपर, బ్రహ్మ కంటే కూడా పైన, विष्णु से भी ऊपर, విష్ణువు కంటే కూడా పైన, कहाँ के वासी ఎక్కడి యొక్క వాసీయులు? शंकरपुरी। శంకరపురం। बुद्धि में బుద్ధిలోని एक ही याद आएगा, ఒక్కరే స్మృతి వస్తారు। वो हमारा बाप भी है, వారు మన తండ్రి కూడా అయ్యారు, वो हमारा వారు మన सुप्रीम टीचर भी है, సుప్రీం టీచర్ కూడా అయ్యారు, सुप्रीम बाप भी है, సుప్రీం తండ్రి కూడా అయ్యారు, और हमारा सदगुरु भी మరియు మన సద్గురువు కూడా वो एक ही है। వారు ఒక్కరే అయ్యారు। कौन? ఎవరు? सदगुरु साकार సద్గురువు సాకారుడా या निराकार? లేక నిరాకారుడా? साकार। సాకారుడు। वो स्टेज सबसे ऊंची है। ఆ స్టేజ్ అన్నింటికంటే ఉన్నతమైనది అయ్యింది। उनको कहा जाता है వారిని रुद्रगण। అంటారు రుద్రగణులు అని। क्या? ఏంటి? इस यज्ञ का नाम क्या है? ఈ యజ్ఞం యొక్క పేరేంటయ్యింది? है रुद्र ज्ञान यज्ञ, రుద్ర జ్ఞాన యజ్ఞం। अविनाशी रुद्र ज्ञान यज्ञ। అవినాశి రుద్ర జ్ఞాన యజ్ఞం। क्या? ఏంటి? इस यज्ञ का भी विनाश नहीं होता ఈ యజ్ఞం యొక్క వినాశనం కూడా అవ్వదు, और మరియు रुद्र ज्ञान यज्ञ का भी विनाश రుద్ర జ్ఞాన యజ్ఞం యొక్క వినాశనం కూడా नहीं होता। అవ్వదు। इस रुद्र ज्ञान यज्ञ में ఈ రుద్ర జ్ఞాన యజ్ఞంలోని सारी दुनिया स्वाहा होने वाली है, మొత్తం ప్రపంచం అంతా స్వాహ అవ్వనున్నది। लेकिन కానీ यज्ञ फिर भी యజ్ఞం అయినా కూడా चालू रहेगा। నడుస్తూ ఉంటుంది। ओम शांति। ఓం శాంతి। ఓం శాంతి। విసిడి నంబర్ 2275 మరియు విసిడి నంబర్ 2398 బెహరంపూర్ మరియు ఆగ్రా। ఓం శాంతి।